రైట్. హైదరాబాద్ లో చోటు చేసుకున్న ప్రవీణ్ అదేవిధంగా స్రవంతికి సంబంధించిన ఘటన మరి ఇప్పుడు అందరికీ తెలిసిందే. అదేవిధంగా మరి హైదరాబాద్ లో మరి ఉరి వేసుకుని చనిపోయిన స్రవంతి తన యొక్క పిల్లలతో పాటు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే వారి యొక్క శవాలని మరి పోస్ట్ మార్టం తర్వాత పోలీసులు మరి వారి యొక్క బంధువులకు అందజేయడం జరిగింది. మరి వారి యొక్క బంధువులు అక్కడి నుంచి ఆ శవాలను తీసుకురావడం, అదేవిధంగా మరి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని మరి బోడ మాణిక్య తండాలోని మరి ప్రవీణ్ ఇంటి ఎదుటే మరి ఆయన చేసిన పనిని, ఆయన చేసిన ద్రోహానికి నిరసిస్తూ ఆ ఇంటి ముందే ఆ రెండు శవాలను కూడా ఖననం చేయడం, అదేవిధంగా మరి భార్య స్రవంతి ఆ యొక్క శరీరాన్ని, భౌతిక కాయాన్ని మరి ఆయనకి సంబంధించిన అంటే ప్రవీణ్కి సంబంధించిన ఆ పొలంలోనే ఖననం చేయడం కూడా జరిగిపోయింది. మొత్తానికి ఆ శవాలను మరి పోలీసులు వెలికి తీసేందుకు కూడా అప్పట్లో గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ పోలీసుల కళ్ళల్లో కారం కొట్టి బెదిరించేసరికి వాళ్ళు కూడా రాకుండా పోయిన పరిస్థితి. మొత్తానికి మరి ప్రవీణ్ ఇంటి ఎదుటే ఆ శవాల ఖననాలు ఇంకా ఇప్పటికీ సమాధులుగానే మిగిలి ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఒకసారి తాజా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం బోడ మాణిక్య తండాకి చూసే ప్రయత్నం లోపలికి వెళ్దాం. అదేవిధంగా అక్కడ ఈ విషయం గురించి అక్కడ స్థానికులను అడిగి మరింత సమాచారం, మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. రైట్. ప్రస్తుతానికి మనం బోడ మాణిక్య తండాలో ఉన్నాం. ఇదే తండాలో మరి ఇద్దరు పిల్లల్ని, అదేవిధంగా చనిపోయిన స్రవంతికి సంబంధించిన వారిని కూడా ఖననం చేసేందుకు లేదా ఇక్కడ దహనం చేసేందుకు కూడా మరి బంధువులు అక్కడ ప్రయత్నించారు. అయితే ఇందులో మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, మరి చేతిలో చేయి వేశాడు, బాసలు చేశాడు, ప్రేమించానన్నాడు, మరి అదేవిధంగా 3 ముళ్ళు వేశాడు. 3 ముళ్ళు వేసిన తర్వాత కొంతకాలం కాపురం చేశాడు. కాపురం చేసిన తర్వాత ఇద్దరు మగబిడ్డలను కూడా కనడం జరిగింది. అటు తర్వాత ఆయన మరి వివాహేతర సంబంధాలకు అలవాటు పడ్డాడు. ఇదే క్రమంలో మరి భార్య స్రవంతి నంబర్ ఆఫ్ టైం చెప్పినా కూడా వినకుండా మరి మన కుటుంబం ఏంటి, మన పిల్లలు ఏంటి, మరి మీరు చేస్తుంది ఏంటి, మరి నాకు చేస్తున్న బాసలు ఏంటి అని కూడా స్రవంతి గతంలో అడిగినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇదే విషయంలో మరి ఎందుకు ఇట్లా చేస్తున్నామని నిలదీసినప్పుడు ప్రవీణ్ కూడా మరి నిన్ను ఎలాగైతే ప్రేమించానో ఇప్పుడు ఈ రెండో వివాహంలో కూడా, రెండో సంబంధంలో కూడా ఆమెను అలాగే ప్రేమిస్తున్నాను అంటూ ఆయన చెప్పిన క్రమం. ఇక ఈ విషయాన్ని మరి వాళ్ళిద్దరూ మరి మనస్పర్ధలుగా చేసుకోవడం, మరి అప్పటి నుంచి గొడవలు పెట్టుకోవడం. సో ఇది కాస్త మరి భర్త మీద, అంటే భర్త ప్రవీణ్ మీద ఒక కసి తీర్చుకునేందుకు, ఆయన మీద ఒక పగ తీర్చుకునేందుకు జరిగిన ప్రయత్నంలో భాగంగా మరి స్రవంతి తన యొక్క ఇద్దరు పిల్లలను కూడా ఒకసారిగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనకు తెలియవస్తుంది. అయితే ఆత్మహత్య చేసుకున్న తర్వాత పోలీసులు పోస్ట్ మార్టం నిర్వహించి ఆ పోస్ట్ మార్టం నిర్వహించిన శవాలను మరి సంబంధిత వారి యొక్క బంధువులకు, అదేవిధంగా వారి సంబంధికులు ఇవ్వడం జరిగింది. అయితే వారు అక్కడి నుంచి, అంటే హైదరాబాద్ మరి కూకట్పల్లి ఆ ఏరియా నుంచి వారి యొక్క శవాలని బోడమాణిక్యం తండాకి తీసుకురావడం జరిగింది. అయితే బోడమాణిక్య తండాలు కూడా ఇక్కడ జరిగిన సీన్ గా మనం చూసినట్లయితే ఒక్కసారిగా ఆశ్చర్యపోయేలాగా, మరి సభ్య సమాజం ఒక్కసారిగా నిలువున దహించుకుపోయేలాగా జరిగిన క్రమం మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు అక్కడ ఏం జరిగిందని మనం చూడబోతున్నాం. అయితే ఇద్దరు పిల్లల్ని ప్లస్ ఆ యొక్క తల్లిని, అంటే స్రవంతి ప్లస్ తల్లి ఆ యొక్క పిల్లల్ని ఇద్దరిని కూడా మరి వీళ్ళు ముగ్గురు చనిపోవడానికి నువ్వే కారణం, నువ్వు చేసిన తప్పుడు పని అంటూ కూడా సంబంధికులు, అదేవిధంగా బంధువులు కూడా ఆయన్ని దండించడం మనం గమనించవచ్చు. ఇదే క్రమంలో మరి ప్రవీణ్ తల్లిదండ్రులు నివసిస్తున్న ఇంటి దగ్గరికి తీసుకురావడం. సో అక్కడ రెండు ఖాళీగా సమాధులు, అంటే రెండు ఖాళీగా ఉన్న ఆ గోతులు తీయడం, ఆ గోతులలో వారి యొక్క శవాలను పాతిపెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఒక సినిమా హైడ్రామాగా మనం చోటు చేసుకున్న క్రమం. సో అంటే ప్రవీణ్ ఇంటి ముందు సమాధులు తీసి అందులో పూడ్చిపెట్టడం జరిగింది ఇద్దరు కొడుకులను కూడా. సో మరి మూడో శవంగా ఉన్న తన భార్య స్రవంతి ఆమె యొక్క బాడీని మరి అంటే సమీపంలోని ఆ ప్రవీణ్కి సంబంధించిన ఆ పొలంలో అక్కడ ఖననం చేయడానికి బదులుగా దహనం చేయడం జరిగింది. అయితే మొత్తం ఈ జరిగిన క్రమంలో ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితి అప్పుడు నెలకొన్నది. సో ఆ నెలకొన్న తర్వాత మరి ఇదంతా జరిగిన తర్వాత, అంటే ఖననం చేసిన తర్వాత ఒక్కసారిగా ఆగ్రహం తెచ్చుకున్న గ్రామస్తులు కూడా ఒక్కసారిగా మరి వారి మీద దాడి చేయడం, అదేవిధంగా వారి కుటుంబాల మీద దాడి చేస్తున్న క్రమంలో కూడా వారికి ఆస్తులకు సంబంధించిన ఆ ఇళ్లను కూడా పూర్తిగా దగ్ధం చేశారు. ఇది సో ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూడబోతున్నాం. ఆ ఇళ్లకు సంబంధించిన విజువల్స్ లో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చూస్తుంది కరెక్ట్ గా ఇదే
ఇదే ప్రాంతం. సో ఇది ప్రవీణ్కి సంబంధించిన గృహం అనమాట. ప్రవీణ్కి సంబంధించిన తల్లిదండ్రులు, అదేవిధంగా మరి వాళ్ళు నివసిస్తున్న ప్రాంతం చూస్తున్నాం. కరెక్ట్గా 2 సమాధులు కూడా మనం క్లియర్గా మనం ఇక్కడ చూసే అవకాశం ఉంది. సో స్రవంతికి పుట్టిన బిడ్డలు, అది స్రవంతి ప్లస్ ప్రవీణ్కి పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డలు ఇక్కడ విగత జీవులుగా ఇప్పుడు మరి ఇందులో ఈ సమాధిలో మరి శాశ్వత నిద్రపోతున్నారా అంటే ఎస్ నిద్రపోతున్నారా అని చెప్పుకోవచ్చు. సో మరి ఎక్కడ జరగని ఘటన ఇది, మరి ఎక్కడ జరగని ఒక నిరసన లాంటిది. సో కన్న బిడ్డలను మరి చనిపోవడానికి కారణమయ్యాడు కాబట్టి ఆ భర్త అంటే ఎవరైతే ప్రవీణ్ ఉన్నాడో ప్రవీణ్కి సంబంధించిన ఇంటి ముందే 2 గోతులు తీయడం, అదేవిధంగా గోతులలో కూడా వారి యొక్క శవాలను పాతిపెట్టడం. సో ఇదంతా జరిగింది ఒక ప్రతీకాత్మకంగా జరిగిన మరి ఒక దిగో చెప్పుకోవచ్చు. సో అంటే ముద్దులోలకే కొడుకులు, మరి కోటి రత్నాల కొడుకులు, మరి పెంచుకుంటే అన్నం పెడతారు అనుకున్న కొడుకుల్ని మరి ఒక్కసారిగా ఆయన చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులకు వాళ్ళు ఒకసారి దగ్ధం అయ్యడం, అదేవిధంగా బలవడం, ఆత్మహత్యకు సంబంధించిన మరి ఉరివేసుకుని చనిపోవడం జరిగింది. సో సజీవంగా ఉన్నప్పుడు ₹1,00,00,000 విలువ వచ్చేసే కొడుకులు ఇద్దరు కొడుకులు ఒకేసారి చనిపోయారు అన్న క్రమంలో కూడా ఆయన బాధపడుతున్నాడా బాధపడలేదా, మరి ఈ క్రమంలో కూడా కొంతమంది గ్రామస్తులు ఇక్కడ అందరు కలిసి అడుగుతున్న పరిస్థితి. అయితే ఈ గృహంలోనే దాదాపుగా మనం చూడొచ్చు. సో గృహంలో ఒకసారి లోపలికి జూమ్ వేసుకున్నట్లయితే సో ప్రవీణ్ చేసిన పని మీద, అదేవిధంగా ప్రవీణ్ కుటుంబ సభ్యుల మీద గ్రామస్తులు కూడా, అదేవిధంగా స్రవంతి ఎవరైతే మృతురాలు ఉందో స్రవంతికి సంబంధించిన బంధువులు, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా దాడి చేసిన క్రమంలో మరి వీటికి సంబంధించిన ఆ లోపల ఉన్న బట్టలు కానీ, అదేవిధంగా లోపల ఉన్న చెప్పులు కానీ, అదేవిధంగా ధాన్యం తినేవి కానీ సో చెల్లా చెదురుగా పడేసేసి ఒక్కసారిగా అగ్గిపెట్టిన పరిస్థితి. సో నిప్పు పెట్టేశారు ఇంటి మీద కూడా. సో మనం చూడొచ్చు లోపల కాలిపోయి ఉన్న సగం కాలిపోయి ఉన్న గడప వైపు చూసినట్లయితే గడపకు కూడా ఒకసారి మంట పెట్టారు. సో గడప కూడా మరి పాక్షికంగా అందులో కాలిపోవడం, ఆ తర్వాత మంచులు కూడా పైన మనం క్లియర్గా చూస్తున్నాం. సో పైన మంచులు కూడా అవి కూడా పూర్తిగా వైరస్తో సాగడం, అంటే ఇది కరెంటు కాలడం, ఇల్లు కాలడం కాదు. సో గ్రామస్తులు అంత ఆగ్రహం వ్యక్తం చేశారు కాబట్టి ఇల్లు కూడా మసి బూడిదైన పరిస్థితి మనం చూస్తున్నాం. సో వారికి సంబంధించిన గ్యాస్, అదేవిధంగా గ్యాస్ బండ్లు కానీ మిగతా కానీ మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం. సో కేవలం తప్పు చేశాడు అంటే భర్త తప్పు చేశాడు, ప్రవీణ్ తప్పు చేశాడు అని అడిగినందుకు ఆమె మీద గొడవ పెట్టుకోవడం, గతంలో మరి వేధింపులు చేయడం. సో అంటే తన యొక్క ఎవరైతే కొడుకులు ఉన్నారో అంటే ఇప్పుడు విగత జీవులుగా మన ముందు సమాధిలో శాశ్వత నిద్రపోతున్నారు ఈ కొడుకులు. సో వీళ్ళ ముందే స్రవంతిని మరి బాగా హింసించేవాడు, శారీరకంగా హింసించేవాడు ప్రవీణ్ అంటూ కూడా మనకు తెలుస్తున్న సమాచారం. ఈ హింసను తట్టుకోలేక చెప్పింది వినక మరి అదేవిధంగా తన యొక్క కుటుంబాన్ని నాశనం చేసావు, నా జీవితాన్ని నాశనం చేసావు, నా కొడుకుల యొక్క జీవితాన్ని కూడా నాశనం చేసావు, ఇక నేను చచ్చిపోవాల్సిందే అంటూ కూడా ఆమె తన యొక్క ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద ఒకసారి మనం లోపల విజువల్స్ కూడా చూస్తున్నాం. తినడానికి సిద్ధంగా ఉండే మరి బియ్యం కూడా మొత్తం అంతా ఇక్కడ బస్తాల నుంచి కింద పారబోయడం, అదేవిధంగా కాలిపోవడం, ఆ బీరువా కూడా సైతం ఉంది, మక్కలు బయటపడ్డాయి, అదేవిధంగా తినే పదార్థాలు. అంటే ఒక్కసారిగా గ్రామస్తులందరూ కూడా తమ యొక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆగ్రహానికి దగ్ధమైంది. సో ప్రవీణ్కి సంబంధించిన ఆస్తులను కూడా దగ్ధం చేశారు. సో దగ్ధం చేసినప్పుడు మరి ఎంతైతే ప్రభావం ఉంటుందో ఆ ప్రభావానికి సంబంధించిన ఫలితం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. మొత్తం మీద ఈ యొక్క మానవ సంబంధాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మనిషి యొక్క ప్రాణాలను మనం తీసుకుంటున్నాయి. సో అంటే ప్రాణాలు తీసుకుంటున్నాయి అన్న క్రియలుగా మనం చూస్తున్నాం. అంటే ప్రవీణ్ నమ్మించాడు స్రవంతిని ఫస్ట్, తర్వాత ఆమె ఆర్థికంగా కొంత సంపాదించుకుంటూ ఉండగా తాను సైతం మరి పనిచేస్తూ తాను కూడా ఆర్థికంగా సహకారం చేసేవాడు. అటు తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత 2 బిడ్డలు కూడా కలగడం జరిగింది. వాళ్ళు కూడా ఒక వయసుకు వచ్చిన పరిస్థితి. అయితే మళ్ళీ అక్కడే ప్రవీణ్కి పాడుబుద్ధి పుట్టింది, అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళకి తెలిసిన సంబంధికుల్లోనే ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది అంటూ కూడా ఈ విషయం తెలుసుకున్న తర్వాత నా సంగతి ఏం చేసావు అంటూ అడిగినందుకు మరి మూడబుల బంధాన్ని, అదేవిధంగా ఇద్దరు కొడుకులు పుట్టిన కడుపు తీపిని కూడా కాదనకుండా సో మీ చావు మీరు చావండి అని అన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి అందులో భాగంగానే స్రవంతి ఈ విధంగా తన 2 కొడుకులను కూడా తీసుకొని తనతో పాటు వారు కూడా అంటూ కూడా వారిని పాటు ఊరి తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ప్రాణాలు తీసుకోవడం జరిగింది. అటు తర్వాత ఆ 3 శవాలని పోస్ట్ మార్టం అయిన తర్వాత మరి మాణిక్య తండాకి పంపించడం జరిగింది. ఇక్కడ అసలు సీన్ అంతా మనం ఇక్కడ జరిగినట్టు చూసుకోవచ్చు. సో ఎక్కడ ఏ చరిత్రలో మరి విననట్లుగా చూడనట్లుగా ఏ సినిమాలో కూడా చూడనట్లుగా నిరసన వ్యక్తమైంది. సో ప్రవీణ్
అంటే తమ స్రవంతి భర్త ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంటి ముందే శవాలుగా ఉన్న ఇద్దరు కొడుకులను కూడా ఇక్కడ సమాధులు చేయడం అన్నది మరి ఒక రకమైన ప్రతీకార హెచ్చకు మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో వీటితో పాటుగా ఒకసారి మనం అడుగాన్ని చూసినట్లయితే ఆ పక్కనే ఉన్న ఇదే క్యాంపస్లో ఉన్న ఆ పక్కన ఉన్న అవి కూడా మొత్తానికి కట్టెలు అవి ఇవి మొత్తానికి తగలబడ్డాయి. సో మానవత్వం ఏమైంది, మనుషుల మధ్య సంబంధం ఏమైంది, మనుషుల మధ్య సంబంధాలు అనేవి మనీ సంబంధాలుగా ఉన్నాయా, అక్రమ సంబంధాలుగా ఉన్నాయా, అక్రమ సంబంధాలుగా మారబోతున్నాయా, మరి మారిన తర్వాత ఎటువంటి పరిణామాలు ఒకసారి తీసుకునే అవకాశం ఉంటుంది. మనుషులు మంచివాళ్ళైనా సరే మనసులు మాత్రం మంచిది కాదు. మనసులు మంచివాళ్ళు కానప్పుడు మరి ఇటువంటి ప్రమాదాలు చోటు చూసుకుంటాయి, ఇటువంటి ఇవే జరుగుతుంటాయి. సో ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి అంటూ కూడా మనం చెప్తున్నాం. సో ఇంకా ఏంటంటే స్రవంతి ఎంత చెప్పినా సరే వినకుండా పెడచెవిన పెట్టాడు ప్రవీణ్, అందుకే ఈ పరిణామం, ఇందుకే ఇంత పరివాసానం కూడా జరిగిందంటూ కూడా చెప్తున్నారు. సో కన్నబిడ్డలు కోటి రూపాయలు విలువ చేసే కొడుకులు అని మనం ఎంతో మంది అనుకుంటుంటాం, వింటుంటాం కూడా. ఇప్పుడు ఆ కొడుకులు అనేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందే తీసిన సమాధుల్లోనే శాశ్వత నిద్రపోతూ, సో ఇద్దరు కొడుకులు అంటే 2 కోట్లతో సమానం అనుకుంటాం. అంటే కొడుకు పుడితే కోటి రూపాయలతో సమానం అని మనం అనుకుంటాం. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఘటనలో ప్రాణాలు తీసుకున్న ఎవరైతే మరి ఆ యొక్క తండ్రులు ఆ యొక్క తమ బిడ్డలు ఉన్నారో మరి శాశ్వత నిద్రపోతున్నారు. మరి ఇప్పటికైనా సరే మనుషులు మారతారా? ప్రవీణ్ లాంటి వ్యక్తులు ఇంకా సమాజంలో ఉన్నవారు మారతారా? మరి వారి యొక్క అక్రమ సంబంధాలు ఇతర సంబంధాలు పెట్టుకొని ఉన్న కుటుంబ సంబంధాలను, సునిశ్చితమైన సంబంధాలను మార్చుకుంటారా, లేకపోతే వాటిని ఈ విధంగా కాల్చుకుంటారా, ఉరివేసి తీసి వాటిని చంపుకుంటారా అన్న ప్రశ్నలు చాలా మెదులుతున్నాయి. అంటే జరిగింది వరంగల్ జిల్లాలోని కుగ్రామంలో అనే కాకుండా సో ఇప్పటికీ మరి అంతరిక్షంలో సైతం మనం వెళ్ళి వస్తున్న టెక్నాలజీలో సైతం మనం వెళ్ళి వస్తున్న క్రమంలో ఇటువంటి ఘటనలు కూడా మరి మానసిక స్పందనలు, అదేవిధంగా మనస్పర్ధలు కలిగిన వాళ్ళు, అదేవిధంగా అక్రమ సంబంధాలు కలిగి సో ఎంత చదువుకున్నా, ఎంత సంపాదించినా, ఎన్ని యుగాలు బ్రతికినా సరే అక్రమ సంబంధాలు అనేవి అగ్గిపెడుతున్నాయి, ఆ కుటుంబాలలో చిచ్చు పెడుతున్నాయి అంటూ కూడా క్రమం వారు చెబుతున్న పరిస్థితి. అయితే ఇదే సమాచారానికి సంబంధించి, అంటే ఇదే ఘటనకు సంబంధించి మనతో పాటు ఒక తాతయ్య ఉన్నాడు. మరి తాతయ్య, ఆ రోజు ఏం జరిగింది ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. తాత, మీ పేరు చెప్పండి, ఆ రోజు ఏం జరిగిందంటారు? అసలు ముందు వారం కింద వచ్చిండు ఆయన, కార్యక్రమం వస్తే గుండె కావాలి, స్టప్పులు ఉన్నారు, ఆడ కట్టేసి కొట్టినట్టు ఆయనని. కొట్టితే గూడూరు పోయి ఫిర్యాదు అయ్యారు సార్. ఫిర్యాదు అయ్యి పంచాయతీ చేసుకున్నారట. ఏడాకులు కాగితాలు రాసారు, ఏడాకులు కాగితాలు రాసుకుని ఇంటికి వచ్చారు. మళ్ళీ టాండ్రితో గొడవ పెట్టిండు ఈడ. అంటే ఏమనుకునేవాళ్ళు వాళ్ళు? అయ్యో ఎందుకు నాకు తిప్పలు పెడతారు, నాకు ఎందుకు గోస పెడతారు అని టాండ్రి చెప్తాను సార్. నాకు ఎందుకు గోస ఇది, వాళ్ళ దిక్కుల వాళ్ళు బతికేక పోయి ఆడపోయి కూడా మంచిగా బతికేక, ఇది ఏందిరా నీ అప్పు ఏందో నా మెడకు పడ్డది, పెళ్ళానికి ఎకరం అని రాసినావు, ఇది అంతా ఆగం చేస్తున్నారు నా సంసారం, నా పేరు ఏంది ఇది అని కొడుకు కోపడతాడు సార్. ఇవాళ రేపే ఆవుపడతా మీకు ఆవుపడేనిగా అని కొడుకు అన్నాడు సార్. పేమెంట్ అన్నాడు సార్. సాయంత్రం 10 అవుతుంది సార్. 10 అవుతుంది అంటాడు. ఇక డబ్బా అన్నాడు. ఇక ఈ రాత్రి లేచిపోయాడు సార్ పిల్లల దగ్గర, ఆడ 16 సింతలలో పోయి సార్ పిల్లలతో బతిలాడి కాలాల పడవాడట. అత్తమ్మ ఇంటికి పోయి కాలాల పడి మనం పోతాం, మన దిక్కున మనం పోయి బతుకుతాం అని కాలు పట్టి చేయి పట్టి బతిలాడుతామండి. అయితే ఆ తండలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు సార్. పోర్రి, నిన్న అయితే ఏడాకుల కాగితాలు రాసినాం కదా, ఇప్పుడైనా బుద్ధి వచ్చిందేమో, బతుకోర్రి కొడుక అంటే ఒక కోడి పిల్ల కోసి అత్తమామలు తినిపించి తాగిపించి సాగదోలినట సార్. సాగదోలితే పంచాయతీ అయింది ఆ రోజు. పంచాయతీ అయినారు. తెల్లారిదాకా ఇక నాయన అతన్ని గొడవ పెట్టుకుని ఆడ పోయి పిల్లల్ని తీసుకొని పోయి హైదరాబాద్ తీసుకుపోయి ఇక ఆడ ఏం చేసినారు సార్, ఆడ ఎవరు చూడకపోయారు. ఆ పిల్లల్ని చంపిండు అని అంటున్నారు. 2 పోరాగాలకు, 2 కొడుకులకు చంపిండు. అంటే ఊరేసుకుని చనిపోయారు అంటున్నారు కదా, ఊరేసుకున్నారా లేకపోతే ఎట్లా, ఏం జరిగిందంటారు? ఉరి చేసింది ఉరి అంటారు సార్, ఉరి అంటారు. ఉరి పెట్టుకొని చంపిండు. అయితే ఆ పోలలో చెప్తాను సార్, ఆడ వాళ్ళ అన్న ఉన్నాడు సార్. అన్న నాకు తీసుకొచ్చి ఇదే పని తెచ్చిన నాకు కొడతాడు అని చెవులో చెప్తాను సార్. ఈడ నాకు తీసుకుపోయి స్రవంతి కొడతా అంటే ఆడ ఏడుస్తా అని చెవులు చెప్తాను. ఈడ నాకు తీసుకొచ్చి కొడతాడు నీకు ఇదే పనికి తెచ్చినా అని కొడతాడు సార్. ఆడ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా, ఆమె పేరేంటి, ఆమె ఎక్కడుంది ఇప్పుడు? ఆమె జైల్లోనే ఉన్నది అంటారు సార్, బాబాపేట వాళ్ళది. అయితే ఇంతకుముందు దాంతో కూడా పంచాయతీ సార్, మహిళా సంఘంలో పెట్టారు సార్, పోలీస్ స్టేషన్ చంద్రపేటలో పెట్టారు.
తల్లి టాంటికి మొన్న పోయిరట. నాకు తల్లి లేదు టాంటి లేరు, నేను నాకు తెలియదు, నా తల్లి కాదు నా టాంటి కాదు అని చెప్పేసిందట. అయితే ఆమె కూడా పేరుతోనే ఉన్నది జల్లని. ప్రవీణ్ ఎలాంటి అసలు? గింతే ఉన్నాడు, పొట్టిగానే ఉన్నాడు సార్. ఏం చేస్తాడు అసలు ఆయన? ఏం చేయడు, ఎమ్మెల్యే సార్ దగ్గర జీతం ఉంటాడట. జీతం కారు హైదరాబాద్లో కారు తోలుతాడు. అయితే 30 లక్షల భూమి బతకాలే బీదోడు అని 15 లక్షలుగా ఇచ్చారు వీళ్ళకు. ఆ రెడ్డియోడో మరి ఎవరో సార్, ఇగో బతుకమ్రి బిడ్డ అని ఇస్తే ఇదేమో రోడ్డు మీద అన్నం వండి అమ్ముతుందట హోటల్. ఆయన ఏమో కారు తోలుతాడు హైదరాబాద్లో. ఇద్దరు మంచిగానే బతుకుతారు సార్, మంచిగానే బతుకుతారు. మాకు కూడా అప్పుడప్పుడు మొదలు వస్తుంది, బతుకుతారు, పేమెంట్ మంచిగానే బతుకుతారు. ఇప్పుడు ప్రవీణ్ కి కొత్త అమ్మాయి ఎవరు పరిచయం అయిందన్నారు కదా, మీ చుట్టాలే కదా, ఎప్పటి నుంచి పరిచయం వాళ్ళిద్దరికి? ఇక వాళ్ళు ఆ పొలా ఎక్కడో ఏ దేశంలో చదువుతారు. వాళ్ళు ఎట్లా కలిసినారో ఏం చేసినారు, మాకు ఎట్లా ఇక హైదరాబాద్ మేము ఇక్కడ ఎట్లా కలిసినారో. కానీ ఆ పొల మాత్రం మా బంధువులు అదే. ఆ పొల పేరు ఏం పేరు సార్, కానీ వాళ్ళ తండ్రి పేరు రవి, ఆ పిల్ల తల్లి పేరు అమ్మ. అయితే ఆ పొల ఇక్కడదే, మా అన్న బిడ్డే అది, ఆ బిడ్డే కావాలి. ఇప్పుడు ప్రవీణ్ మీకేమవుతాడు? నాకు మనోడు, నా మనోడు కాసా మనోడే సార్. మీ మనోడు అసలే అంటే ఎలాంటి వాడు అంటారు చిన్నప్పటి నుంచి? అన్నట్టు చదువుకున్నారు, 10 చదివాడు, ఎంత చదివారు, ఇద్దరు చదువు బంద్ చేశారు, హైదరాబాద్ పట్టుకున్నారు. ఇంకా ఆయన అంటే స్రవంతి ప్రవీణ్ కూడా ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారట కదా, తెలుసా మీకు? అది పెళ్లి కాని పిల్లే, ఇది పెళ్లి కాని పిల్లగాడే. ఆడ నా బిడ్డ అన్నది, బిడ్డ ఇంటికాడ చుట్టం పోయిండు సార్. చుట్టం పోతే ఆ పొలాన్ని వేసుకొని వచ్చిండు. ఏంది ఇది అంత ఆ పొలాన్ని అడిగినాం. అయితే పిల్ల అన్నది, పిల్ల మరి నువ్వు రామన్నావు ఆవినికి, మరి నిన్ను ఆయన గుంజుకొచ్చిండా అంటే, నా ఇష్టంగా నేనే చేసుకున్నా, ఆ పంచాయతీలో ఆ పొల చెప్పింది, పెళ్లి చేసి పెడతాను. ఇక ఇది ఒక కొడుకు చచ్చిపోయాడు సార్, ఫస్ట్ ఫుడ్ అక్కడ హైదరాబాద్లో పని చేస్తా అంటే నాయిల్లో పడి చచ్చిపోయాడు. ఇక ఇద్దరు కొడుకులు ఆడ చదువు నేర్పుతున్నారు, వీళ్ళు జీతాలు ఉన్నారు, అట్లే బతుకుతున్నారు మంచిగా. ఇప్పుడు ప్రవీణ్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను అక్కడ తీసుకుపోయిండా, ఎక్కడ పెట్టిండు? ఎక్కడ పెట్టిండు సార్ తెలియదు సార్, వాళ్ళ అడ్రస్ తెలియదు సార్. ఎడ ఉంచుకున్నాడో ఎడ పెట్టిండో. ఆ పెళ్లి చేసుకున్న కేసు కూడా నడిచింది, చంద్రపేట కొట్టుడు కూడా జరిగింది, మహిళా సంఘంలో కూడా కొట్టుడు జరిగింది. కానీ ఆడ దాచిండు దాన్ని, ఎడ దాస్తుందో అది దాని అడ్రస్ తెలియదు, ఆడ తెలియదు. ఇప్పుడు స్రవంతి హోటల్ పెట్టి చదివి, ఇప్పుడు హోటల్ పెట్టి సంపాదించుకుంది అని అన్నారు కదా, మరి ఏమైనా పైసలు ఏమైనా ఆమె సంపాదించినవి? ఉన్నాయి, వాళ్ళ పిల్లాడు కొన్నారు. ఈ పిల్లాడు ఈసారి ఇచ్చిన పిల్లాడు కొని ఇంకో పిల్లాడు కొనుక్కున్నారు, మంచిగానే ఉన్నాయి, మంచిగానే బతుకుతున్నారు సార్. వాళ్ళు ప్లాట్ అడుగున్నారు అన్ని హైదరాబాద్లో అని. ఇంకో ఎంత పెట్టుకున్నారు, ఎంత కొనుక్కున్నారు సార్, కానీ 2 పిల్లాట్లు ఉన్నాయి అన్నారు. 2 పిల్లాట్లు ఉన్నాయి, మంచిగానే బతుకుతున్నారు. నేను ఎందుకు పోతా సార్, ఎప్పుడప్పుడు వాళ్ళ నాయన పోతాడు, తండ్రి పోతాయి, మంచిగానే బతుకుతున్నారు బాబు అని చెప్తాడు నా కొడుకు. మేమేదో పోతాం. ఇక ఈ పెద్ద కొడుకులు రైట్. అంటే ఇప్పుడు ఆ సవాల్ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఏం జరిగింది ఆ రోజు, ఏం చెప్తారు మీరు? ఎవ్వరు లేరు సార్, వాళ్ళు సామంతి ఈడ రాలే, పోరగాలు కూడా ఇలా రాలే, మనోడే వచ్చిండు. వచ్చి తండ్రి లొల్లి పెడతాడు. 10 అవుతుంది సార్ రాత్రి. గూడూరు పోయి ఏడాకులు కాగితాలు రాసిండట, కూడలు పోతుంది, ఏడాకులు చేసుకున్నావు, కూడా 2 కొడుకులు నీకు, పెళ్ళం ఇంకో పెళ్ళం ఎందుకు నీకు, ఈ కథలు ఎందుకు నీకు, నాకు 100 సంవత్సరం ఆగం చేసారు, 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి పంచిన, ఆ భూమి చేసుకొని బతకగా దేశాలు పోయి ఇది ఏం పేరు అన్నది, వన్న అప్పులని నా మేడ పెట్టారు నాయకులు, పెద్ద మనుషులు, అది అంతా అమ్మి ఆ అప్పులు ఉన్నాయట సార్. ఆ అప్పులు కట్టని నాకు ఉపయోగించారు. శామంతికి ఎకరం భూమి పోయింది, నువ్వు చేసిన సంపదం ఏంది, నువ్వు చేసిన పెళ్ళం ఏం చేసింది అని నాయన కోపడ్డాడు సార్. అయితే 2-3 రోజులు ఆవుపడతా నీకు ఆవుపడే నాయనతో నలిగిపోయింది సార్ ఆయన. ఆ రాత్రి పోయి ఆ తమ్మ ఇంటికి పోయి పెళ్ళం కాళ్ళలో పడ్డ బతిలాడి తీసుకొని పోయి హైదరాబాద్ ఫస్ట్ పెళ్ళం సెవంతి, ఇది చచ్చిపోయిన పెళ్ళం సెవంతి. ఈ మధ్యలో వీళ్ళు గొడవ పడ్డారట కదా, మీకేం తెలుసా? మధ్యాహ్నం గొడవ పడ్డది, గుండెగా చుట్టాలు వచ్చేది సార్. వాళ్ళు చుట్టాలు వస్తే ఆడ అత్త మేనమావలు ఉన్నారు, అప్పుడు సెవంతి అత్త మామ ఏంటంటే వీళ్ళు వచ్చిండు, వాళ్ళు వచ్చారు. వస్తే అట ఈ ఆటలకు వస్తా అంటే నెత్తులో ఏందో ఇది
ఇగో ఇదే నా పెళ్ళం అని ఆ నెత్తురు టీకా ఇట్లా పెట్టినట ఇంత పెళ్లి చేసుకొని ఇప్పుడు మొన్న ఈ కూడా ముందు ఇట్లా ఇట్లా రుద్దపోతే అప్పుడే అట్లే గేరి వచ్చి పడ్డదట. అయితే నాకు చంపిండని నాకు బాగా కొట్టిండని గేరి సుడిబడి పడ్డదట. అంటే ఏం జరిగింది అప్పుడు మరి? ఏం లేదు, నవ్వకుండా చేసిండట. అయితే ఆ పొర పోయి చేసిరు, అది ఏం రాంగో సార్. ఇక మరి వీళ్ళని కట్టి బాగా కొట్టారట. ఆ కారు గుంజుకున్నారు, తెచ్చిన కారు గుంజుకొని మేము మా కొట్టి కారు కూడా ఉందా వీనితోనే ఉన్నది. అయితే ఆ కారు గుంజుకున్నారు, వీళ్ళు కొట్టి 3 రూపాయలు చెప్పారు సార్. 3 రూపాయలు చెప్తే తండ్రికి తెలిసింది. నీ కొడుకు ఆడ చుట్టాలు వస్తే మస్తు కొట్టిర్రు, ఇక ఎట్లా రాని వాళ్ళు చుట్టపోలు ఎవరో ఫోన్ చేసిర్రు. అయితే తండ్రికి కడుపు ఆగుతుందా, పోయి ఏందిరా అంటే వాళ్ళు 10 మంది ఉన్నారట సార్. వీడు ఏడుస్తున్నాడు, పోయి తీసుకొచ్చిండు. ఇక ఎందుకు తనలో పడి అని తీసుకొస్తే గూడూరు పోయి పిడిచి గూడూరు పోయి ఏదో మాట్లాడి పంచాయతీ చేసుకొని వచ్చారు. ఇది జరిగింది సార్. గూడూరు అంటే ఏడా ఇటు ఉంటుంది సార్. దాటిన తర్వాత ఉంటుందా? 10 కిలోమీటర్ ఉంటుంది. 10 కిలోమీటర్ ఉంటుంది. గొండెగా నుంచి గూడూరు 10 కిలోమీటర్ ఉంటుంది. ఇది బోడమాణిక్య తండాలోని పరిస్థితి. మరి బోడమాణిక్య తండాలో ఇది మనం చూసాం. ఈ ఇల్లు కూడా మరి దాదాపు దగ్ధం చేసి, సో ఇప్పటికీ కూడా శవాల్ని అట్లాగే ఖననం చేస్తున్నారు. అయితే శవాలను తీసేందుకు పోలీసులు ఒకవేళ వచ్చి ఏమైనా ప్రయత్నం చేస్తారా అన్న క్రమంలో కూడా ఉద్రిక్త పరిస్థితి అప్పుడు నెలకొన్నది. ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న తర్వాత మరి ఇప్పటికీ కూడా అంటే పోలీసులకే కళ్ళల్లో కారం కొట్టారు, మళ్ళీ తిరిగి రాలేదు అంటున్న ఆ క్రమం కూడా మనకు వినిపిస్తోంది. సో మొత్తం మీద ఆ శవాల్ని మరి ఆ ఇంటి ముందు అట్లా పాతిపెట్టడం జరిగింది. ఇది చరిత్రలో ఎక్కడ జరగని పరిస్థితి. నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా 16 చింతల తండా అని చెప్పేసి ఎవరైతే మనకు మృతురాలు ఉందో మరి స్రవంతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. సో వాళ్ళ అమ్మ వాళ్ళని మరి అడిగి మరి స్రవంతి గురించి మరిన్ని వివరాలు మనం ప్రేక్షకులకు తెలియజేసే క్రమం చూద్దాం. మొత్తం మీద ఇటువంటి మానసిక ఇబ్బందులు, మానసిక సమస్యలు, మరి సంబంధాలు, అక్రమ సంబంధాలు అనేవి మరి ప్రాణాంతకాలు అని దాదాపుగా ఈ ఘటన మనకి నిరూపిస్తుంది. అది ఇందులో ప్రమేయం ఉన్న వాళ్ళు, ప్రమేయం లేని వాళ్ళు కూడా ఇందులోనే మరి సమాధులుగా మారే అవకాశం కూడా ఉందని మరి ఇక్కడ బోడమాణిక్య తండాలో మనం చూస్తున్న ఈ సీన్లో కూడా మనం అది నిరూపితమైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 16 చింతల తండా అని మరి స్రవంతి పుట్టిన ఆ ఊరికి వెళ్ళబోతున్నాం. చలో చూద్దామండి. కొడుకులు ఉంచకున్నా మంచిది, కొడుకులు బియ్యం తెచ్చి కూడా పెడతా సార్. నేను ఇదంతా ఎందుకు సార్ బాధ? పిల్లలు నా దగ్గరే అదా నాయనమ్మ, ఇంత అన్నం కూడా నా మనోడు చూసి ఇట్లా కూర్చొని ఎక్కడ నా బిడ్డ ఒక ఇంటికి పోయి ఈ కాలు పెట్టినప్పుడు ఎరే చేసింది సార్. రైట్, ప్రస్తుతానికి మనం 16 చింతల తండా అనే ప్రాంతంలో ఉన్నాం. మరి ఇది స్రవంతికి సంబంధించిన పుట్టినిల్లు. అదేవిధంగా వాళ్ళ అమ్మ ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఉన్నారు, అదేవిధంగా తోటి బంధువులు కూడా ఉన్నారు. అందరూ కూడా మరి అక్కడ ఒక విషాదకర సముద్రంలో మునిగి ఉన్నారు. సో దాదాపుగా మరి 31వ తారీఖున జరిగిన ఈ ఘటనను ఈరోజు కూడా ఇంకా మర్చిపోలేదు. మరి మనిషి మాయమైన, మరి వారు చేసిన, వారు ఉన్న, వారు తిరిగిన, వారు నివసించిన ప్రాంతాల్లో కూడా మరి స్రవంతికి సంబంధించిన ఇంకా ఆమె గుర్తులు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అందరూ కూడా మరి విచార బోధనాలతోటి మరి 16 చింతల తండాలో మరి ఒక విషాద వాతావరణం నెలకొంది. సో మరి స్రవంతి మరి ఆమె గురించి మరింత మన ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. మరి వాళ్ళ తల్లి అంటే స్రవంతి తల్లి మరి బద్రి కూడా మనతో పాటు ఉన్నారు. సో ఆమెను ఒకసారి అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ పేరు? బద్రి. మరి స్రవంతి ఎట్లా ఉండేది? మీ కూతురు ఏమంటారు? ఇగో మా బిడ్డ, నేను ఇచ్చిన 2 కొడుకులు చనిపోయింది సార్. చనిపోయి కానీ చాగొట్టి మంచిగా ఉండే చక్కదాని పిల్లలకు చాగొట్టి అంత అడ్డం పెట్టించి నా ఇంటికి నుంచి తీసుకుపోయి బదలాడించి కాలు ఏళ్ళు పట్టుకొని బదలాడించి పోయిండు. అయితే మా కొడుకు దోలి వచ్చిండు నెక్కుండా టేనుకు. అయితే తోలి వచ్చిండు. మళ్ళా నా బిడ్డ లేదు, నా మనవాళ్ళు లేరు.
చావగొట్టిర్రు. వాళ్ళ కొడుకు మాత్రం ఉండవద్దు అస్సలే. శిక్ష పడాలి సార్, శిక్ష పడాలి, ఉరి శిక్ష పడాలి. దాని ఫ్యామిలీకే నా ఫ్యామిలీ నా కడుపు కాలింది. ఇంకా ఏముండి ఎవరికి చేస్తారు, ఏముండి ఎవరికి చేస్తారు? అదే సార్ నాకు అదే ఉరి శిక్ష పడాలి సార్, ఉరి శిక్ష పడాలి సార్. నా బిడ్డ ఏం పొరపాటు చేయలే, నా బిడ్డ ఏం తినలే, దాని డబ్బులు తినలే, దాని ఆస్తి తినలే, దాని పాస్తి తినలే, మనోడు కూడా తినలే సార్, మనోడు కూడా తినలే, ఒక బుక్క కూడా పెట్టలే. దాని అమ్మమ్మ దాని నాయనమ్మ కూడా పెట్టలే సార్. ఇంత కష్టం మా బిడ్డకు ఇచ్చింది, మా బిడ్డ రక్తం నడిపించింది. ఇప్పుడు మాత్రం ఉరి శిక్ష మాత్రం పడలే సార్. రైట్. ఇప్పుడు ప్రవీణ్ కానీ స్రవంతి కానీ ఎప్పుడు పెళ్ళైంది వీళ్ళకి? ఈ 14 సంవత్సరం అయింది సార్. అప్పుడే ప్రేమించి మంచిగా ఉన్నారు సార్, మంచిగా ఉన్నారు, పిల్లలు మంచిగా ఉన్నారు, మేము కూడా మంచిగా ఉన్నాం. నేను అంత మంచిగా ఇచ్చిన బాధపడితే ఎట్లా ప్రేమించుకొని చేసిండు సార్. అయితే కట్నం కూడా ఆగా పెట్టలే సార్, అంతా చేసిండు సార్. ఆ మహేష్ తోరి అమ్మాయి లేదా, అదే నేను 1,00,000 రూపాయలు కాదు 1 కోటి రూపాయలు తెస్తా, నీ పిల్లలకు సావాలే అని ఇచ్చి హిమి ఇచ్చి నా బిడ్డకు నా మనవనికి చావా కొట్టించిందే అదే సార్. అది తీయవద్దు సార్. ఆ లంజా కొడుకు ఉండాలి సార్. అస్సలే అస్సలే. ఇప్పుడు ఈ 14 ఏళ్ల పాటు మరి స్రవంతికి ప్రవీణ్ కి సంసారం ఎలా సాగింది? ఎట్లాంటి గొడవలు ఉన్నాయా? ఏం లేదు సార్. ఇప్పుడే అయింది సార్, 2 సంవత్సరం నుంచి. 2 సంవత్సరం నుంచి అవుతుంది సార్. అప్పటి నుంచి ఏం లేదు, పిల్లలు పుట్టినది ఏం లేదు, మంచిగా ఉన్నారు సార్, అంతా మంచిగా ఉంది. ఇప్పుడు మాత్రం నువ్వు డబ్బులా ఇది అది 20 లక్షలు పెట్టి 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 నాకు మా బిడ్డ ఎక్కడి నుంచి కట్టిస్తా సార్. అంటే మీ బిడ్డకి ఏమైనా కట్నం ఇచ్చిండ్రా ఫస్ట్ టైం? మేము ఇచ్చినాం సార్. ఏం తెచ్చారు? ఏమిచ్చినాం? 1 ఎకరం భూమి ఇచ్చిన, ప్లాట్ కొని ఇచ్చిన సార్. అదే అక్కడ హైదరాబాద్. ఎంత ఖరీదు? 12 తులాల బంగారం ఇచ్చిన సార్. ఇచ్చినా సార్. అబద్ధం ఆడను సార్. ఎందుకు? పిల్లలు తింటారు సార్, పిల్లలు తింటారు సార్. నా కొడుకులు చెక్కునా మంచిది, కొంటలు బియ్యం తెచ్చి కూడా పెడతా సార్. నేను ఇదంతా ఎందుకు సార్ బాధ? పిల్లలు నా దగ్గరే అదా నా నాయనమ్మ ఇంత అన్నం కూడా నా మనోడు ఇట్లా కూర్చొని ఎక్కడ నా బిడ్డ ఒక ఇంటికి పోయి ఈ కాలు పెట్టినప్పుడు ఎరే చేసింది సార్, ఎరే చేసింది సార్. దండం పెట్టా, ఉరి శిక్ష పడాలి సార్, ఉరి శిక్ష పడాలి. వచ్చి ఏం చేస్తాడు? వచ్చి ఏ పిల్లలను చూస్తాడు, ఏ పిల్లలను చూస్తాడు? రావద్దు సార్, రావద్దు. ఉరి శిక్ష పడాలి. ఎక్కడ చావాలి నా బిడ్డ? మా మనోడు చచ్చిపోయినప్పుడు ఎట్లా చావాలి సార్? రైట్. ఇప్పుడు స్రవంతి చివరిగా ఫోన్ ఏమైనా చేసిందా? మీకు ఏమి చెప్పేది అసలు మామూలుగా? స్రవంతియా మీగో రికాటి చూపించారు కానీ అన్న నా కొడతాడు అన్న, వాళ్ళ తిన్నారట అన్న, వాళ్ళ కట్నం కాదు ఏమో ఈసా ఇచ్చిన నేను తింటానా అన్న, నాకు ఇంత ఇంత ఈసా పెడతాను అన్న, నాకు కొట్టుడే కాదు అన్న. మళ్ళా సెల్లులో సిమ్ము తీసి పెడితే నా బిడ్డ గోసాబడి ఆ పిల్లలకు బయట ఆడితే గుంజి సాగొట్టిడు సార్. ఇదే 2 ముగ్గురు ఎట్లా చావాలి? నేను చావాలనా? సరే సార్, ఉరి శిక్ష రావాలి. ఏది వచ్చి ఏం కొని పిల్లలు కన్ని ఎవరికి పెడతాడు? దాని సంసారం ఎవరికి ఇస్తాడు? ఎవరికి పెడతాడు? అంటే ఇప్పుడు మహేశ్వరి అని ఇంకొక ఆమె ఉంది కదా, మరి ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు మీరేమైనా బెదిరించారా? బెదిరించా. పోయింది అని ఇక్కడ మనిస్తాడు, మళ్ళా పోతాడు. ఇక్కడ బెదిరిస్తాడు, మళ్ళా పోతాడు. నేను ఇడిచిపెట్టినా అంటాడు సార్. దానికి ఎలా ఉంటాయి సార్? మాత్రం ఉరి శిక్ష వేయాలి సార్. ఆ లంచతోటి ఉంటే నా బిడ్డలు పిల్లలు పోయిరు సార్. ఉరి శిక్ష. ఇప్పుడు మహేశ్వరి జైల్లో ఉందా తెలుసా నీకు? జైల్లో ఉండాలి, ఆన్లైన్ ఉండాలి, ఉరి శిక్ష ఉండాలి. ఇంత పిల్లలకు ఉరి శిక్ష రావాలి సార్, ఉరి శిక్ష పడాలి సార్. అది మహేశ్వరి రైట్. మరి స్రవంతికి సంబంధించిన మరి బికే అని వాళ్ళ నాన్నగారు కూడా మనతో పాటు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి బికే గారు మీరు చెప్పండి, ఇప్పుడు మరి స్రవంతి చివరిసారిగా ఏం చెప్పేది మీతోటి? ఏమని చెప్పిందా? మాతోని సార్ ఊకే వచ్చి నెల రోజులు 15 రోజులు ఆడ ఉంటారు. నెల రోజులు 15 రోజులు వాళ్ళ లోపలి ఉంటారు. ఏదో బ్యాంకులు వాళ్ళ బట్టలు చదువుకొని వాళ్ళ కొట్టి మా కొడుకులు ఉండే మా సొంతం కొడుకు
అయితే వాళ్ళు ఏదైనా దూరం పోయేటప్పుడు కొట్టి ఆవలంగా పోతారు ఏదైనా పట్టుకొని. ఇక పోయినాక తర్వాత ఏమంటారంటే మళ్ళీ నెల రోజులు 2 నెలల రోజులు ఉంటారు. అవతల మనం తెలియకుండా బస్తీలా ఉంటారు. మళ్ళా బతల కాలు ఏళ్ళు పడతారు. వాళ్ళు పోయింది నీ దగ్గరనే ఉంటా నువ్వు అస్త రావద్దు, మా కొడుకులే మాకు, నువ్వు అస్సలే రావద్దు అని మా బిడ్డ చెప్పింది సార్. మా బిడ్డ చెప్పింది సార్, నువ్వు వచ్చి నువ్వు నాకు చేసేది ఏమీ లేదు, నీ భూమి వద్దు మాకు, నీ చిలకలు వద్దు మాకు, మా రెక్కలే చాలని మా బిడ్డ చెప్పింది సార్. ఏదైనా చెప్పినప్పుడు మా ఏదైనా పోలీసులో ఫోన్ చేయాలని అంటే అప్పుడే ఆ విధంగా వెళ్ళిపోతారు సార్. పోలీసులో ఫోన్ చేయాలని అన్న వరకే వెళ్ళిపోతారు సార్. ఎకరం భూమి ఇచ్చినాను సార్. అప్పుడు కానుంచి వాళ్ళ అన్న వాళ్ళ పెళ్లి చేసిండ్రు. పెళ్లి చేసిన తర్వాత ఏమైందంటే ఓ 2 నెల 3 నెల సంవత్సరం తర్వాత ఇక బాగా అటు తిరిగేది వాళ్ళ అన్న పెళ్లి చేసిన కానుంచి తిరిగేది వాళ్ళ అలవాటు అయిపోయిందో ఏమైందో నాకు చూడేది. ఇక లొల్లి పెడతారు. ఇక నాహనం అయిపోయింది. ఓ 15 లక్షలు అవతల చెబుతాను ఎవరికి పెట్టినరో ఏం చేసిండ్రో అది కూడా దొంగతనం చేసిందో ఏం చేసిండ్రో మా బిడ్డ కట్టేది. ఇక పోని అని అయితే మాత్రం దీనికి మాత్రం శిక్షలు పడాలి. వాళ్ళ అమ్మ నాయనకు, వాళ్ళ అన్నకు, వాళ్ళ వదినకు, ఇంకో రౌడీ శిక్షలు పడాలి సార్. ఏ పరిస్థితి అయినా లేకపోతే మా చేతికి జాడగొట్టు మేము చూసుకుంటాం సార్, లేకపోతే శిక్షలు పడాలి సార్. ఇదే ముచ్చట సార్, శిక్షలు పడాలి సార్. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇక్కడ నుంచి ముగ్గురిని చావగొడితేనే నీకు సందు దొరుకుతుంది అని చెప్పేది. అమ్మ మమ్మీ మన ముగ్గురిని చాపుతారు, ఇక్కడి నుంచి పోయే రోజు మన ముగ్గురిని చంపుతారు అని చెప్తారు మమ్మీ. పెద్ద కొడుకు బయట ఉన్నారు 11 సంవత్సరం. అయితే ముగ్గురిని చంపుతానంటారు సార్. ఆయన పోయి పక్కన పోయి విన్నారు. అయితే గట్లా చెప్తాను మమ్మీ, మనం గట్లా చెప్తానే మా బిడ్డ దాన్ని పట్టించడం చేయక తర్వాత ఏమైంది అంటే మళ్ళా ఎటు పోయిందో మన అటు బయట పోయి ఏం తెచ్చిండ్రో, ఏం మందు తెచ్చిండ్రో, మన ఏమంటారు దానికి మత్తి మందు తెచ్చి ఇస్తర్లా కలిపేసినట. అలా కలిపి గంజాయి తాగుతారు. ఇస్తర్లా కలిపి ఆడ తినేవనని చెప్పేది. అయితే రాత్రి పోయిన రోజు ఇక్కడి నుంచి తీసుకుపోయిన రోజు ఏమైందంటే 8కి ఫోన్ చేసినాం. ఏమైంది అక్క అంటే కూర్చున్నాం అని మా కొడుకుతోటి చెప్పింది. నా దగ్గర ఫోన్ లేదు. అయితే మా కొడుకుతో చెప్తే 8కి ఫోన్ చేసి ఏం చేస్తానంటే ఇంటికానే ఉన్నారు, వాళ్ళు బయటికి పోయినరు అని మా బిడ్డ చెప్పిందట మా తమ్ముతోటి, మా కొడుకుతోటి. అయితే అయిన తర్వాత మళ్ళీ అటెనగా మేము ఫోన్ చేయలేక మంచిగానే ఉండవచ్చు అని మేము ఇక అన్నం తిని 8-9కి మేము అన్నం తిన్నాం సార్. పండుకున్నాం. తెల్లారి ఫోన్ చేస్తే ఫోన్ లేదు, ఏం లేదు, అసలు ఎవరు లేపుతారు, పిల్లలు లేరు, ఎవరు లేరు. 2 సార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ లేపుతారు. ఉరి శిక్ష రావాలి సార్, ఊకే ఏం లేదు కానీ ఉరి శిక్ష రావాలి. వాళ్ళని బయట వచ్చి ఎవరికి పెడతారు, ఎవరికి వాళ్ళ ఉరి శిక్ష రావాలి సార్. నేనే చెప్తా ఉన్నాను సార్. మా ఒక్క కొడుకు, 2 బిడ్డలు సార్. ఈ చిన్న బిడ్డ సార్ అవసరం బొమ్మ చేసినాడు మా బిడ్డ, మా మనవలు. రైట్. మొత్తంగా మనం చూసినట్టయితే మరి నిందితుడు మరి ప్రవీణ్ కు కూడా శిక్ష పడాలి, అది కూడా మరి కఠినంగా ఉండాలి, అందరికి గుర్తుంచుకునేలాగా ఉండాలి, మరి ఉరి శిక్ష పడాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి ఆమె యొక్క తండ్రి, అదేవిధంగా మరి వాళ్ళ యొక్క అమ్మ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ బ్రదర్ ఉన్నారు స్రవంతి. మరి ఎలా అంటే ఏం చేసేది అసలు ఫస్ట్ నుంచి, ఆమె ఎలా లవ్ ట్రాప్ లో ఎలా ఇరుక్కుంది అసలు, తర్వాత ఏం జరిగిందంటారు? మీ పేరు? నా పేరు నరేష్, శ్రవంతి వాళ్ళ తమ్ముడిని సార్. సుమారు అక్క వాళ్ళు పెళ్లి అయిపోయి 14 ఇయర్స్ సార్. 14 ఇయర్స్ నుంచి మంచిగా ఉన్నారు సార్ వాళ్ళు. ఒక సుమారు 3 ఇయర్స్ నుంచి ఏమో బుక్య మహేశ్వరి అనే అమ్మాయితోని అక్రమ సంబంధం పెట్టుకొని ఇట్లా చేసి అంటే మీరు అడిగారు అంటే శ్రవంతి బ్రదర్ గా మీరు ఇటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఎలా అని మీరు అడిగారా? అడిగాం సార్. పెద్ద మనుషులు కూడా పంచాయతీ చేసాం. పంచాయతీ చేస్తే వాళ్ళ ఊర్లో పంచాయతీ చేసినాం సార్, మా ఊర్లో కూడా పంచాయతీ చేసినాం.
ఇట్లా కూడా వింటలేడు అని చెప్పేసి చంద్రపేట పోలీస్ స్టేషన్ లో పిటిషన్ కూడా ఇచ్చినాం సార్. ఇస్తే నేను బాగానే చూసుకుంటా ఇట్లా అని చెప్పేసి నమ్మించి పోయి తీసుకుపోయి ఒక 4-5 సార్లు పంచాయతీ తీసుకొని అట్లనే ఉండేవారు సార్. తర్వాత ఒక 2014లో ఆగస్టు 26 కి ఏమో డేట్ నాడు మ్యారేజ్ చేసుకొని మన కురివి వీరభద్రస్వామి టెంపుల్ లో మ్యారేజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని మన చంద్రపేట పోలీస్ స్టేషన్ లో వచ్చారు సార్ వాళ్ళు. వస్తే ఫిర్యాదు చేస్తే మేము కూడా వెళ్ళాం సార్. అప్పుడు కూడా పెద్ద మనుషుల సమక్షంలో కూడా పిటిషన్ చేసి అని ఎఫ్ఐఆర్ కాపీస్ అన్ని ఉన్నాయి సార్. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇక వాళ్ళ దగ్గర వాళ్ళు అమ్మాయితో సెకండ్ ఎవరు వచ్చారు బుక్య మహేశ్వరి అమ్మాయితోనే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ మా అక్క మా ఊరు ఇక్కడే ఉండిపోయింది. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. 2 పిల్లల్ని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక మహిళా పోలీస్ స్టేషన్ సుబేదారి ఉంది కదా సార్, అక్కడ కూడా ఇది చేసాం సార్. అక్కడ కూడా ఎఫ్ఐఆర్ కాపీస్ అయిపోయినాయి, ప్రూఫ్స్ సహా అన్ని ఎవిడెన్స్ అంటే తీసుకొని పోలీసులు ఏమి యాక్షన్ చేశారు అది యాక్చువల్ గా? అంటే ఇప్పుడు మీరు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు అసలు? వాళ్ళని ఎటువంటి ఏం చేయలేదు సార్. వాళ్ళని కాకుంటే మేము రిమాండ్ కౌన్సిలింగ్ ఇచ్చాము, రిమాండ్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. కానీ వాళ్ళకి మాకు కూడా ఇంటిమేషన్ ఏమి ఇవ్వలేదు. కానీ అందువల్ల అక్కడే ఉన్నారు సార్ వాళ్ళు హైదరాబాద్ లో. అక్కడ నుంచి ఇక్కడ సుబేదారిలో రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ మాకు ఇచ్చేసారు. కొన్ని సెక్షన్స్ వాళ్ళతో పడేట్టు చేశారు సార్. కొన్ని సెక్షన్ తర్వాత వాళ్ళు రిమాండ్ లో ఉంటారు అమ్మా అని చెప్పేసి వాళ్ళేమో తర్వాత ఒక 1 month తర్వాత పోతే స్టేషన్ బెల్ మీద తీసుకొని వచ్చేసారు అని తెలిసింది సార్. తెలిసిన తర్వాత మళ్ళీ ఎట్లా మీరు మాకు పిలవకుండా ఎట్లా చేస్తారు అని చెప్పేసి మేము మళ్ళీ పోయినాం సార్. ఆడ పోతే ఇక సార్ వాళ్ళు ఏమన్నారంటే స్టేషన్ బెల్ తీసుకున్న వాళ్ళు సాక్షులతో వచ్చారు వాళ్ళు అని తీసుకొని పోయారని చెప్పారు సార్. అంటే పోలీసులు ఎవరు ఫేవర్ గా చెప్పారు? అంటే స్రవంతి అంటే మీ ఫ్యామిలీకి చెప్పారా లేకపోతే మహేశ్వరి వాళ్ళ ఫ్యామిలీకి ఫేవర్ గా చెప్పారా? ఏమనిపించింది మీకు? పోలీసులు అంటే వాళ్ళకి చెప్పారు సార్. అది ఎందుకంటే ఇప్పుడు మా సెకండ్ మ్యారేజ్ వాళ్ళకు రిమైండ్ చేయాలి కానీ వాళ్ళకు స్టేషన్ బిల్ ఇచ్చి ఎట్లా పంపిస్తారు అని. ఎస్ఐ పేరు మన ఎస్ఐ పేరు తెలియదు సార్. సుబేదారిలో ఎస్ఐ పేరు తెలియదు. మరి చివరిసారిగా స్రవంతి మీకు ఫోన్ చేసిందా? ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పేది? మరి ఇప్పుడు వేధింపులు చేశారు అంటూ కూడా వినిపిస్తున్నాయి కదా. ఆ వేధింపులు అంటే ఏమేమి ఒక మార్చి 28 నాడు మళ్ళా కొట్టింది సార్. అక్కని కొడితే నాడు మళ్ళా పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది సార్. పంచాయతీ అయితే అక్క ఏమన్నారు అంటే నేను ఉండను, నేను విడాకులు తీసుకుంటా అని చెప్పేసి విడాకులు పేపర్స్ కూడా తీసుకున్నాం సార్. లాస్ట్ సిగ్నేచర్ పెట్టే టైంకి అంటే ఏమంటే 2 పిల్లలు ఉన్నారు అని చూపించుకో అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నాడు. వాళ్ళ ఎవరు వచ్చారంటే వాళ్ళ నాన్న వీళ్ళందరూ వచ్చి కాళ్ళు ఇట్లా పట్టుకొని రిక్వెస్ట్ మేము చూసుకుంటాం అని చెప్పేసి బాండ్ పేపర్ రాపించుకొని పోయారు సార్. వాళ్ళు బాండ్ పేపర్ విడిపోయారా అప్పటికే లేకపోతే మరి కలిసే ఉంటాం అని చెప్పేసి తీసుకెళ్లారు సార్. సంఘటన జరగని ముందు నెక్స్ట్ డే ముందు మార్నింగ్ మేమిద్దరం వాళ్ళ నాన్న వచ్చి నేను తీసుకెళ్తాను, ఏమైనా అయితే మా బాధ్యత అని చెప్పేసి తీసుకెళ్లారు సార్. తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ వచ్చారు సార్. వాళ్ళు మార్నింగ్ ఇక్కడ నైట్ ఇక్కడ వచ్చారు. 1 day స్టే చేశారు సార్. స్టే చేసిన తర్వాత నెక్స్ట్ డే 29 ఇక్కడ స్టే చేశారు. 30కి ఏమో మార్నింగ్ 10కి నేను ట్రైన్ ఎక్కేసి పోయాను సార్. మా గోల్కొండ ట్రైన్ కి ఎక్కించి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను నేను. సాయంత్రం ఏమో మళ్ళా కాల్ చేశాను సార్. నేను చేరుకున్నారా అక్క అని చెప్పేసి చేరుకున్నామా, మంచిగా ఉన్నారా, తిన్నారా అని చెప్పి తిన్నామని చెప్పేసి చివరిసారిగా ఏం మాట్లాడింది? ఏమో చేరుకున్నా అని చెప్పేసి తిన్నారా అని చెప్పేసి అంతే సరిగా అయితే తిన్నామని చెప్పేసి సంతకం పెట్టలేదు సార్. అప్పుడు వాళ్ళు సంతకం వాయిస్ రికార్డింగ్ అదే తిన్నారా అక్క అని చెప్పేసి నేను అడిగిన సార్. అయితే తిన్నామని చేసినా బాగా అయిపోయింది అని చెప్పి అడిగిన సార్. అయితే పనికి వెళ్ళి అని చెప్పింది. ఈ నైట్ కూడా ఎక్కడ పని అక్క అని చెప్పేస్తే ఏమో కన్స్ట్రక్షన్ ఏమో వర్క్ ఉందని చేయడానికి పోయినా అని చెప్పింది. అయితే మార్నింగ్ నేను ఫోన్ చేసిన సార్. సంథింగ్ వీడియోస్ వచ్చాయి ఇట్లా నాకు చంపడానికి. స్రవంతి పంపిందా? స్రవంతి పంపింది వాట్సాప్ లో పంపింది. స్రవంతి నంబర్ తో ఏమున్నాయి ఆ వీడియోలో ఈ స్రవంతి యొక్క వాయిస్ ఉంది. ఏమని ఉంటే మా లాంగ్వేజ్ లో ఉంది. మీకు వినిపిస్తాను ప్రూఫ్స్. सरी पड़ा आरो भैया उच्चरी लक्ष्मण को अरे घर काटना होगा ना सरी बुद आरो भैया लेते उर्री घाल दो तमें केरो भैया तेरी ने मारना को तमें काय करो तम अत लैनो तमें वस का में टांगे झलन हनुन केरो भैया अन गाय गुन
एक एक छोटे को नहीं भैया मैंने मारो झगड़ो और याड़ी और भैया को कह रहे भैया वाड़ा गड़ा 6 रुपये जाग जमी चढ़ा बसन के नहीं कह रहे थे ना भैया दी गाय को मार बापर जमी ख्याल कत्तर कन के मारो भैया पावटा टांडे टाइम प्रशांతంగా చమ్మన तमाजाडो आ रहे तीनी तमार तीनी खाना बने सुखंगा रे रोको निगन केरो भैया और याड़ी और भैया और भाई भोजाई से फोन कर बातें कर रहे भैया राते न चिन्नू सामल गो भैया मार ना कन कन भैया मार गुंची गुंदोई मार चुचारो बरोबर सवारी जो तुमलाल मामा हमार तीन को काल रात फुल्लू मार दिनो ఏం కన్నా और याड़ी गए को हमें मारना कन के रे हम सामल गो అనుందు యాడి ఇంకో టాండ్రిన లాన్ పెళ్లి కరాదు కొని కేరో మా వయసులో ఏమన్నా ఉంటే అక్క నన్ను ఇట్లా చంపేస్తానని చెప్పి మా ముగ్గురిని చంపేస్తున్నా అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత మా చిన్న అబ్బాయి ఉన్నాడు కదా, పెద్ద అబ్బాయి, అయితే వీళ్ళు ప్రవీణ్ వాళ్ళ నాన్నతోని వాళ్ళ అమ్మతో మాట్లాడేది మా వాడు విన్నాడు. కార్తీక్ అనే అబ్బాయి విన్నాడు. విన్న తర్వాత ఇట్లా అని చెప్తూ మా ముగ్గురిని చంపేద్దామని చెప్పేసి నేను విన్నాను. ఎవరన్నారన్నమాట? వాళ్ళు పెద్ద అబ్బాయి, వీళ్ళు అంటే వాళ్ళ డాడీతో మాట్లాడేది వీళ్ళు విన్నారు. వీళ్ళు వచ్చి అక్క మమ్మీతో చెప్పి వాయిస్ రికార్డ్ లో చెప్పి మాకు సెండ్ చేసింది. ఇట్లా ఏ రోజు జరిగింది అది? 31 కి. అదే 31 అప్పుడే వచ్చాయి నాకు. 31 అడే వచ్చేసాయి అవి. 11 కి వచ్చాయి. 11 కి వచ్చిన తర్వాత 2 o'clock కి మాకు ఇంటిమేషన్ వచ్చేసింది, ఇట్లా చనిపోయారని చెప్పేసి ఇంటిమేషన్ వచ్చింది. మళ్ళీ అక్కడ మన కుక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా అక్కడ తీసుకొచ్చారు సార్ అబ్బాయిని. అక్కడ తీసుకొచ్చిన తర్వాత కూడా అక్కడ 3-4 పిటిషన్స్ ఉన్నాయి, ఎఫ్ఐఆర్ కాపీస్ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి సార్. అక్కడ వాళ్ళకి ఏమైనా జరగాలంటే, న్యాయం జరగాలంటే ఉడి శిక్ష పడాలి సార్. లేకుంటే లైఫ్ టైం లోపల ఉండరు చూడాలి, లైఫ్ టైం అసలు బయటికి రావద్దు. మాకు కూడా ప్రొటెక్షన్, వాళ్ళు ఎవరు బయట తిరుగుతున్నారో మాకు కూడా వాళ్ళతో ప్రాణానికి గండం ఉంది సార్, ప్రాణానికి గండం ఉంది. మాకు కూడా ప్రొటెక్షన్ అనేది ఏం లేదు. ఇప్పుడు ప్రొటెక్షన్ కావాలని మేము కోరుకుంటున్నాం సార్. అయితే మొదటి మీద మనం చూసినట్లయితే మరి ఆ డివోర్స్ పేపర్స్, అదేవిధంగా ఎఫ్ఐఆర్ కాపీలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఎఫ్ఐఆర్ కాపీలలో కూడా మనం డివోర్స్ కాపీల్లో కూడా దీనికి అయితే సంతకాలు పెట్టలేదు. ఈ డివోర్స్ కాగితాల్లో కూడా మ్యూచువల్ అగ్రిమెంట్ అంటూ ఒక అగ్రిమెంట్ రాసినప్పుడు వీటిలో మరి సంతకాలు పెట్టకుండా ఉన్నాయి. మరి పంచాయతీ చేసింది ఎవరు? పోలీసులా లేకపోతే మరి పెద్ద మనుషులా? దాని మీద కూడా క్లారిటీ రావట్లేదు. పరిస్థితి మొత్తం మీద దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి, జ్యుడిషియల్ పేపర్స్ ఇవి. సో డివోర్స్ అగ్రిమెంట్ విత్ మ్యూచువల్ కన్సెంట్ అంటే కనీసం సంతకం అంటే ఇది చూపించి మమ్మల్ని మోసం చేశారని మరి స్రవంతి తండ్రి కూడా ఆరోపిస్తున్నాడు. దీనికి సంబంధించి ఇదో కాపీ. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు మీకేమవుతుంది స్రవంతి? మీకు చెప్పండి. మేనమామ కూతురండి. మీ పేరు చెప్పండి. నా పేరు పద్మ. స్రవంతి ప్రవీణ్ కి దాదాపు 14 సంవత్సరాల క్రితము పెళ్ళైంది. వాళ్ళ సంసారంలో బాగానే నడిచింది ఒక 12 సంవత్సరాలు. పాపేపేట అమ్మాయి బుక్య మహేశ్వరి అని ఏ రోజు అయితే పరిచయం అయిందో, 3 years బ్యాక్ నుండి వీళ్ళకి దాంపత్య జీవితంలో గొడవలు అనేది స్టార్ట్ అయ్యాయి. ఈ అమ్మాయి ఏ రోజు అయితే పరిచయం అయిందో ఆ రోజు 3 years నుండి వీళ్ళకి చిన్న చిన్న గొడవలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. 1 year తర్వాత ఆయనే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని అబ్బాయి కురివి టెంపుల్లో వీళ్ళ అమ్మ నాన్నలు, ప్రవీణ్ వాళ్ళ మమ్మీ, డాడీ, వదిన, అన్నయ్య వీళ్ళ సపోర్ట్ తో తను పెళ్లి చేసుకున్నాడు. స్రవంతిని ఏ రోజు కూడా వాళ్ళ ఫ్యామిలీ అయితే మంచిగా చూడలేదు. అసలు స్రవంతి అనే అమ్మాయిని కూడా ప్రవీణ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు 14 సంవత్సరాల క్రితం. అసలు ఏంటిదంటే ఇప్పుడు ఆ చిన్న చిన్న పిల్లల్ని వాడు ఎట్లా చంపేసి, తన సొంత కొడుకులే కదా, వాళ్ళని చంపేసినట్టుగా తనకు కూడా ఎలాగో ఉరి శిక్షణ పడాలి. ఆ అమ్మాయి స్రవంతి ఎన్ని కష్టాలు పడిందో, ఎన్ని చేసిందో మాత్రం ఆమెకి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు. ఇప్పుడు పెద్ద మనుషుల ద్వారా గొడవలు చేసుకొని పంచాయతీలు చేసుకొని ఆమె ముందడుగు వేద్దాం, ఫ్యామిలీ ఉంది కదా, ముందుకు వెళ్ళాలి అనేసి వెళ్ళింది. కానీ ఇప్పుడు సమాజం అనేది ఆమెకి ఉద్ధరించడానికి లేదు కదా, కాబట్టి ఏదో ఒకటి చేసి ఆ అబ్బాయికి కూడా ఉరి శిక్ష పడాలని కోరుకుంటున్నాను. అయినప్పుడు అంటే స్రవంతి ప్లస్ పిల్లలు ఇద్దరు కూడా మరి ఉరి వేసుకుని చనిపోయారు, ఉరి తీసుకుని చనిపోయారు అని వినిపిస్తోంది. ఏ జరిగింది? గొడవలు అయినాయి సార్. 3 years నుండి తను నా ఫ్యామిలీ కదా, నాకు పిల్లలు ఉన్నారు, నేను భరించుకుంటూ ముందుకు వెళ్ళాలని అనుకున్నది. 3 years నుండి చనిపోయింది. ఈ రోజు ఎలా చనిపోతుంది సార్? ఆయననే చంపేశాడు. డ్రామా ఆడుతున్నాడు సార్. తను చంపేసి అంటే తను డ్రగ్స్ తీసుకుంటాడు, డ్రగ్స్ తీసుకొని ఏదో తను డ్రగ్స్ తీసుకొని ఏదో వాళ్ళని అయితే
చంపడం అయితే జరిగింది. ఇప్పుడు రిపోర్ట్ వస్తున్నాయి అని అంటున్నారు కదా సార్, రిపోర్ట్లు వచ్చాక తెలుస్తాయి అంటున్నారు కానీ ఇప్పుడు మెయిన్ గా వాళ్ళ అన్నయ్య వదినని ఎందుకు తీసుకోవట్లేదో అది అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళ అన్నయ్య ప్రవీణ్ వాళ్ళ అన్నయ్య వదినని కూడా బయట వాళ్ళని ఎందుకు వదలేదు సార్? పోలీసు వాళ్ళు కూడా వెళ్ళి తీసుకొని పట్టుకొని ఉండాలి కదా. వాళ్ళు దొరకట్లేదని చెప్పడం అది కరెక్ట్ కాదు. రైట్, మీరు చెప్పండి అమ్మా, మీరు ఏమంటారు దీనికి సంబంధించి? మా ఆడబిడ్డ అది స్రవంతి. మీ పేరు? నా పేరు విజయ. ఉమ్, మేము 2 సంవత్సరాల కానుంచి వెనక ఇబ్బంది పడ్డాం. ఇబ్బంది పడ్డాక కులం పంచాయతీ చేసుకున్నాం, పోలీస్ స్టేషన్ పంచాయతీ చేసినాం, అన్ని చేసినాం. చేసి ఇక నేను ఆయన సర్వంతోనే ఉంటా, నా ఫ్యామిలీతో నేను ఉంటా, ఆకు ఇరిసి పెడతా, ఆకు అస్సలే ఉంచాను సార్ అని అన్నాడు. అన్నాక నువ్వు అట్లా అంటున్నావు, ఇటు ఒక్క మాట అటు ఒక్క మాట అంటున్నావు, నువ్వు పిల్లలకు ఇరిసి పెట్టు, మా ఆడబిడ్డకు ఇరిసి పెట్టు, నువ్వు ఒక్కనే బావతోనే మంచిగా ఫ్రీగా ఉండు, మాకు ఇబ్బంది పెట్టకు అని మేము అన్నాం. వద్దు అక్క, నేను తీసుకుపోతా, బొమ్మడిది నేను తీసుకుపోతా, నేను ఉంచుకుంటా, ఆకు ఇరిసి పెట్టు, నన్ను నాకు ఉండేదని అన్నాడు. అన్నాక ఇక పోలీస్ స్టేషన్ కేసు పెట్టాం. గూడూరులో పంచది అయింది. గూడూరులో పంచది అయింది. గూడూరులో పంచది అయింది. లక్ష్మణ్ సార్ ఏం చేసిందంటే పంచాయతీ చేసిన ఒకసారిగా ఎందుకు కొట్టినవారు మా చెల్లె కంటే, నేను ఆయనతోనే ఉంటా, బొమ్మడిది నేను తీసుకోపోతా ఇది అని అన్నాడు. అన్నాక ఏమన్నాడు అంటే, ఇక నర్సంపేటలో నేను వద్దు, నేను అస్సలే పోను అన్న, వాళ్ళతో నేను అస్సలే ఉండేను, నా పిల్లలతో నేను బతకతా, ఎట్లయినా నేను బతకతా గానీ ఆయనతో నేను అస్సలే ఉండేను, నేను ఎటైనా ఏటి పరిస్థితులైనా నేను ఈ డాకులు ఇస్తా, నేనే ఇస్తా అన్నయ్య, ఆయన ఆస్తి వద్దు నాకు, ఆయన భూమి వద్దు, ఆయన జాగ వద్దు, నేను ఒక్కదాన్ని నా పిల్లల్ని కూలి చేస్తా ఆదుకుంటా అని అన్నది సార్. అన్నాక ఏం చేసినా అంటే నర్సంపేటలో కోర్టులో పోయినాక అక్కడ అన్ని రాపిచ్చినాక ఇక సంతకం వేయని పిలుచుకుపోయినరు. సంతకం వేసేటప్పుడు బిడ్డ వద్దు బిడ్డ నేను కాళ్ళబడతా, ఒకసారి చూడు నాకెళ్ళి అని వాళ్ళ మామయ్య కాళ్ళబడ్డాడు, ఆయన కాళ్ళబడ్డాడు, మా కాళ్ళబడ్డాడు, మా బావ కాళ్ళబడ్డాడు, వాళ్ళ మామయ్య వాళ్ళ అత్త వాళ్ళ అందరు బొమ్మడితో వాళ్ళు అందరు కాళ్ళబడ్డాడు. ఇక ఎడస్తాడు బాగా. అయితే అందరు చూసి పెద్ద మనుషులు ఏమన్నారు, ఒకసారి చూడు, ఏ మాట అన్నా కూడా, ఒక దెబ్బ కొట్టినా కూడా నీకు ఈడాకులు ఇప్పించుకుంటాం మేము, ఒకసారి చూడు అని అట్లా పంపిండ్రు పెద్ద మనుషులు. పంపినాక ఇక ఇక్కడికి వచ్చి మా ఇంటికి వచ్చి 2 రోజులు ఉన్నది. నేను పోను, నాకు బాధ అనిపిస్తుంది, నాకు కొట్టేస్తాడు, నాకు చంపేస్తాడు, ఏటి పరిస్థితులైనా నాకు చంపేస్తాడు, నేను అస్సలే పోను అని అన్నది. అసలు అట్లా వద్దు స్రవంతి, మనం ఇద్దరం మంచిగా ఉంటాం, ఆకు ఇరిసిపెట్టి నేను అతను ఉండేను, నా పిల్లలు, నా ఇంటి పిల్లలు కార్తీక్ కౌశిక్ అంటే నాకు ప్రాణం, నేను అస్సలు ఆయనతో ఉండేను, నీతోనే ఉంటా, నువ్వు అంటే నా ప్రాణం, నా కడుపులో దాచుకున్నట్టు భార్య, నువ్వు మొదటి భార్య, నేను ప్రేమించి పెళ్లి తీసుకున్నా, నీకు వేసుకొని పోయి గూడూరులో పెళ్లి చేసుకున్నా, నీకు ఎట్లా ఇడిచి పెట్టాలి, నేను అస్సలు ఇడిచి పెట్టు, ఎక్కడదో వచ్చి మన ఇంట్లో చిచ్చు పెట్టింది, నీతోనే ఉంటా అని అన్నాడు. అట్లా అన్నాక ఇక మేము 2 రోజులు ఉంచి ఇక్కడ తినిపించి తాపించి సోమవారం నాడు పంపేసినాక అక్కడ పోయినాక ఏం చేసిందంటే, మా ఆడబిడ్డ ఇక్కడ గుండెంగల కొట్టిండు. గుండెంగల దుర్గమ్మ పండుగ వాళ్ళ అక్క వాళ్ళ పండుగకు వచ్చిండ్రు వాళ్ళు. అయితే అక్కడ కొట్టిగా ఈ తల గోడకి వేసి పడేసిండు అంటే ఇక మేము ఊరికిపోయి తీసుకుపోయి హాస్పిటల్లో తీసుకుపోయాను. 4 బాటిల్ ఎక్కించినందాక ఆ ఆడబిడ్డ మాట్లాడ కొమ్మల పోయింది. ఇది నోట్లో పెట్టి గాలి గుంజి బతికిచ్చినాం. మేము అస్సలే పంపాము అని మేము కూడా పంపామని ఒక్క పిక్స్ మీద ఉన్నాం అని, ఎటైనా పరిస్థితుల్లో నాకు పంపాలి, నా భార్య నాకే కావాలి, వద్దు ఆ బొమ్మడిది నాతోటి పంపు, నువ్వు ఒకసారి పంపు, నేను అట్లాంటి కాను, ఒక్కసారి చూడండి అని వాళ్ళ మామయ్య అన్న ఆడబిడ్డ కాళ్ళబడ్డాడు, మా బావ కాళ్ళబడ్డాడు, మా మామ వాళ్ళందరూ కాళ్ళబడ్డాడు, బాగా ఏడిసినాక ఒకసారి చూద్దామని పంపినాక అక్కడికి పోయినాక ఏం చేసిండంటే కొట్టిండు, బాగా కొట్టి అంతా ఒళ్ళంతా దెబ్బలే, అది రొట్టె చేస్తే హతుడా లేదా దాంతో ఇక్కడ కొంత ఒళ్ళంతా మొత్తం కొట్టి ముక్లి కొట్టి కింది నుంచి లేకుండా చేసిండు సార్. మాకు ఎటు పరిస్థితులు అయినా మాకు న్యాయం జరగాలి, ఆయన చంపాలి, మా ఆడబిడ్డ అంటే మాకు ప్రాణం, వాళ్ళ 2 పిల్లలకి ఇచ్చి పెట్టినా కూడా మేము చూడవచ్చు అని ఎట్టి పరిస్థితుల్లో దానికి శిక్ష పడాలి, వాళ్ళ ఫ్యామిలీ అంతా లోపటికే ఉండాలి, ఆయనకు ఉరి శిక్ష వేయాలి, మాకు న్యాయం జరగాలి, మాకు ఎటు పరిస్థితులు అయినా మాకు న్యాయం జరగాలి. మా ఆడబిడ్డ అంటే ఒక్కసారి కూడా మేము చూడకుండా ఉండలేము, మాకు ఇచ్చి పెట్టి ఎట్లా వెళ్ళిపోయినా మాకు తెలియదు, ఆయన బిడ్డలు అంటే నేను తిని అక్కడ తిని వాళ్ళ బిడ్డలకు పెట్టేది, అట్లనే పరిస్థితి అయింది. కానీ ఎటు పరిస్థితి ఆయనకు చంపాలి, శిక్ష పడాలి, వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం లోపట్ల వేయాలి. వాళ్ళ మొత్తం చేసింది వాళ్ళ వదిన వాళ్ళ అన్న, అది పాపేపట లంజ గురించే మా ఆడబిడ్డ పానం తిన్నాడు, ఆయనే చంపేసిండు.
ఎవ్వరు ఆయనకు దెబ్బలు అంటే ఎంత హింసలు పెట్టి చంపిండో అన్ని హింసలు పెట్టి ఊరి శిక్ష చేయాలి సార్. ఇప్పుడు పరిస్థితి మాకు ఊరి శిక్ష చేయాలి, మేము అట్లా కోరుకుంటున్నాం. లేకుంటే మా ముంగటైనా తీసుకురండి, మేమైనా చంపేస్తాం, లేకుంటే మేమైనా చస్తాం. నా పేరు అక్రి సారు. మా బిడ్డే కదా, మా బిడ్డ మేము కోరుతున్నది ఒక్కటే, వాళ్ళ ఫ్యామిలీ తోటి, వాళ్ళ అత్తమామ తోటి, వాళ్ళ వజన అన్నలతోటి, ఆ పేమి తోటి అందరికి వాళ్ళకు ఉరి శిక్ష వేస్తే మా బిడ్డ ఎట్లా పోయిందో అని మేము కూడా అనుకుంటాం. మేము ఎట్లా ఏడుస్తానో వాళ్ళు కూడా ఏడవాలి. ఇంకా వాళ్ళు బతికి భూమి మీద ఏం సాధిస్తారని వాళ్ళకు దాచుకుంటాను సారు. అదే కోరుతున్నాం మేము. ఇంకా 10 ముచ్చటలు చెప్పేది ఏం లేదు, కానీ మా బిడ్డ జరిగిపోయింది, వాళ్ళకు కూడా గిట్లా ఊరి శిక్ష చేయాలి సార్. ఇదే మాట. రైట్. స్రవంతితో పుట్టిన అక్కని మరి ఆమె కూడా ఒకసారి తన యొక్క బాధను పంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మీ పేరు చెప్పండి అమ్మా. స్రవంతి ఎలా జరిగిందంటే? స్రవంతికి సార్ ఆయన హింసలు పెట్టి మస్తు దెబ్బలు ఉన్నాయి సార్. నేనే పోయినా ఆడ దగ్గర ఉన్నా. ఇదే మొత్తం దెబ్బలే. పిల్లోడికి కూడా చూడకుండా సార్ ప్రైవేట్ పార్ట్లో కొట్టి ఉన్నాడు. ఈ కాళ్ళు చిన్న బాబుకు ఇరిగి ఉంది సార్. ఫుల్ ఘోరంగా కొట్టిండు సార్. ఏ ఆడపిల్లకు, ఏ చెల్లిలకు, ఏ బిడ్డలకు రావద్దు అలాంటి కష్టము. రేవంత్ రెడ్డి సారు డిపార్ట్మెంట్ వాళ్ళకు చూస్తున్నాడో లేడో మరి గాని అంత పట్టిం చేస్తలేరు సార్ కేసుని. మస్తు ఘోరంగా అంటే ఘోరంగా చంపిండు. మొత్తం ప్రైవేట్ పాట్ల పిల్లోడికి కూడా, చిన్న పసి పిల్లలకు కూడా, నేను కన్న పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా వాడు అట్లా చంపిండంటే ఈ సమాజం ఎటుపోతుంది సార్. అలాంటి వాళ్లకు ఉరి శిక్ష కంపల్సరీ పడాలి సార్. పడాలని కోరుకుంటున్నాం. మా చెల్లె అంత బాధ, ఫుల్ కొట్టి టార్చర్ పెట్టిండు. ఏ ఆడ బిడ్డలకు కూడా రావద్దు అలా దెబ్బలు కొట్టిండు, హింసలు పెట్టిండు సార్. ఆడు మహేశ్వరి అనే అమ్మాయితోని అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళ అన్నయ్య అంట, వాళ్ళ అసలు మెయిన్ వాళ్ళ అన్న, వాళ్ళ వదిన, వాళ్ళను పోలీసు వాళ్ళు ఎందుకు పట్టించేస్తలేరు? వాళ్ళను అసలు పోలీసు వాళ్ళు ఇప్పుడు దాకా దొరుకుతలేరా సార్? వారం రోజులైంది. అన్న వదిన దొరుకుతలేరా ఇప్పుడు దాకా? అసలు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్ డిపార్ట్మెంట్ వాళ్ళకు స్టిక్కు చేయండి సార్, మీకు దండం పెడతాం. ఏ ఆడపిల్లలైనా అంతే సార్. అలాంటి బాధలు ఏ చెల్లికి, ఏ బిడ్డలకు రాకూడదు. అలాంటిది బాధలు అంటే ఆ బాధ ఏరు. నా చెల్లి కాబట్టి నేను దగ్గర పోయి చూశాను సార్. ఆమె బాధలంటే బాధలే కాదు, ఇది అంత దెబ్బలే. పిల్లోడి కూడా దెబ్బలే. ఆ పాటల మొత్తం అచ్చులే, కొరికి అంత హింసలు పెట్టి నా చెల్లికి వాడు కొట్టిండంటే వాడికి కంపల్సరీ ఉరి శిక్ష వేయాలి సార్. రేవంత్ రెడ్డి సార్ దగ్గర కూడా పోతాం మేము, దండం పెడతాము. ఆ డిపార్ట్మెంట్ పోలీసులు కూడా ఈ కేసును పట్టిం చేయాలి సార్, స్టిక్కు చేయాలి. ఎందుకంటే ఒక ఆడబిడ్డను, పసి పిల్లలు చూడకుండా అంత హింస పెట్టి అంత కొరికి పిల్లలు కూడా, చిన్న పసి పిల్లలు వాళ్ళు, ఆ పిల్లలు దొరుకుతారు. నా కన్న పిల్లలు ఉన్నారు కూడా, నా చెల్లికి చంపిన ఆ పిల్లలను కూడా అంత ఘోరంగా ఆయన చంపిండు సార్. ఆయనకు కంపల్సరీ ఉరి శిక్ష వేయాలి సార్. అదే మా కోరిక. పిల్లలు అతృప్తి చెందాలంటే ఆయనకు లోపల శిక్ష పడాలి, అంతే మాది బాధ. మహేశ్వరి అమ్మాయికి వీడియో కాల్ చూపించి నా చెల్లికి రాత్రి అంతా టార్చర్ పెట్టి లంజౌడుకు వాడు ఇగో చంపిననే పిల్లలకి చంపిననే రాత్రి అంతా వీడియో కాల్ చూపించిండంట సార్. అంత బాధ పెట్టి వాయిస్ రికార్డింగ్ లా పంపింది. నా చెల్లి నాతోని 3 సార్లు ఫోన్ చేసింది. మస్తు ఆమె బాధలంటే బాధలు కాదు సార్. పిల్లలు ఉన్నారని సార్ సంసారం నడిపించింది, కానీ ఆమె అంత ఏ ఆడబిడ్డకు రాదు. అలాంటి వానికి మురుక్కునికి అస్సలు ఉంచకూడదు సార్, అంతే మా కోరిక. అదే ఆయనే గంజాయి, డ్రగ్స్, ఉక్కలు అన్ని వేస్తాడు వాడు. అలాంటి వాళ్ళకు ఎంత హింసలు పెట్టి పసి ప్రాణము తీసిండు, మా చెల్లి ప్రాణం తీసిండు, 3 ప్రాణం తీసిండు. వానికి ఎలా ఉంచుతుర్రు, ఎందుకు బతికిపిస్తుర్రు సమాజం? ఊరి శిక్ష ఎట్టి పరిస్థితిలో పడాలి సార్. ఆయన వాళ్ళకు చంపి ఎలా చేస్తారు సార్? పసి పిల్లలకు పెళ్ళం చంపితే చంపని, 2 బాబులకు ఎలా చంపాలనిపిస్తుంది? ఇంకా ఎవరి గురించి బతుకుతాడు వాడు సమాజంలో? ఆ సమాజము, డిపార్ట్మెంటు, రేవంత్ అన్నా నీకు దండం పెడతాం, నీ కాళ్ళ పడతాం అన్నా. డిపార్ట్మెంట్ వాళ్ళకు స్టిక్కు చేయన్నా, నువ్వు చూడు ఒకసారి అన్నా. ఏ చెల్లెలకు, ఏ ఆడబిడ్డలకు అందరు కన్నారు. అలాంటి ఆడపిల్లలకు ఏ బాధ ఇలాంటి రాకూడదు. అంత ఘోరంగా నా చెల్లి కాబట్టి నేను దగ్గర పోయి అన్ని చూసిన. కొరికి మొత్తము కట్టెతోని మొత్తం ఘోరంగా అట్లా చంపిండు నా చెల్లికి. అలాంటి బాధ ఎవరికి రావద్దు. ఆయన మురుక్కునికి చంపాలి, జైలు శిక్ష పడాలి సార్. అదే మా బాధ, న్యాయం.
బియ్యం తెచ్చి కూడా పెడతా సార్ నేను. ఇదంతా ఎందుకు సార్ బాధ? పిల్లలు నా దగ్గరే అలా నా నాయనమ్మ ఇంత అన్నం కూడా నా మనోడు చూసి ఇట్లా కూర్చొని ఎక్కడ నా బిడ్డ ఒక ఇంటికి పోయి ఈ కాలు పెట్టినప్పుడు ఎరే చేసింది సార్. రైట్, స్రవంతికి సంబంధించిన పెద్ద బాబాయ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. మరి మీరు చెప్పండి, మీరు ఏం మాట్లాడతారు, ఏమంటారు? సార్ మేము ఇప్పుడు 2 సంవత్సరాల కానీ పేరు మహేశ్వరి అమ్మాయి తోటి ఆయన అక్రమ సంబంధం తీసుకున్నాడు, ప్రేమించుకొని మా అమ్మాయిని ఊరికే బాధ పెట్టించుకుంటూ ఉన్నాడు. ఉంటే పోయిన సంవత్సరం మేము పంచాయతీ చేసినాం, ఇక్కడ పంచాయతీ చేసినప్పుడు ఆమె ఏమంటాడంటే వచ్చి మెల్లగా నేను ఇప్పుడు ఆమెతో ఉండలేను అని చెప్తాడు, బుదిరిస్తాడు, తీసుకుపోతాడు. మళ్ళీ అదే ట్యాక్సీ పెట్టుడు. ఈమె హైదరాబాద్లో మన మెయిన్ పాయింట్ కాడ టిఫిన్ ఉంటుంది సార్. టిఫిన్ ఉండి ఆమె కాళ్ళ పైసలు వేస్తే కూడా ఆ 4,000 5,000 పైసలు పోతే ఆ పైసలు తీసుకొని బెంగళూరులో ఉంటుంది నా మహేశ్వరి అని తీసుకుపోతాడు. ఆమె బ్యాంక్ మేనేజ్ మన ఎంబీబీఎస్ డాక్టర్ చేస్తుంది అని అమ్మాయిని టార్చర్ పెట్టి ఆ పైసలు ఆమె అకౌంట్లో పడితే ఆ పైసలు తీసుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ 5 రోజులు 6 రోజుల తర్వాత మళ్ళీ వస్తాడు, ఇదే శిక్షణ పెడతాడు. అయితే మా అమ్మాయి ఏం చేసిందంటే నాకు ఇట్లనే శిక్ష నాకు బాగా బాధ పెడుతుండు అని ఇక్కడ మాకు ఇక్కడ వచ్చేసింది. ఊరికి వెళ్ళి వచ్చేసినాక మేము పోలీస్ స్టేషన్ పోయినాం, అప్లికేషన్ పెట్టినాం, పోలీసులను తీసుకొచ్చినాం. మళ్ళా వచ్చినాక మళ్ళీ 6 నెలల తర్వాత ఆ అమ్మాయిను మహబాద్ పురి మండలం వాడు తీసుకుపోయి పెళ్లి చేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చేసిండు. ఆయనతోటి ఎవరెవరు ఉన్నాడంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్న, వాళ్ళ వజని 4 కలిసి ఆయనకు పెళ్లి చేయించుండు. అక్కడ పెళ్లి చేయించుకొని చంద్రపేటకు తీసుకొచ్చారు, చంద్రపేట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినాక వాళ్ళ తల్లిదండ్రులకు మతలబ్ పంపించారు. వాళ్ళు పోలీస్ స్టేషన్ వాళ్ళు పంపించినాక వాళ్ళ తండ్రి వచ్చిండు. తండ్రి వచ్చి అమ్మాయి ఆమె కూడా ప్రేమించి పెళ్లి తీసుకొచ్చిండు. ఆయన నిన్ను కూడా ఇట్లా ప్రేమించి పెళ్లి తీసుకుపోతాడు, కానీ నిన్ను కూడా మధ్యాహ్నం ఆగం చేస్తాడు. ఆమెకు 2 అబ్బాయిలు ఉన్నారు, నువ్వు ఆమెతో పోకు అని అంటే ఆ లంజే వాళ్ళ తల్లి పుస్త తీస్తే ఇట్లా వెనక కూస్తుంది, మట్టెలు తీస్తే కాలు ఇట్లా కూస్తుంది, ఈ గాజులు తీస్తే గాజులు ఇట్లా అనుకుంటుంది అని ఇట్లా ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళ తండ్రి ఏమి చేసిండంటే బలవంతంగా తీసేసి అమ్మాయి నువ్వు ఆయనతో పోకు, మన సంసారం ఎట్లా ఉంటుంది. స్రవంతికి తీసాడా? కాదు, ప్రేమించిన అమ్మాయి మహేశ్వరికి మహబాద్ జిల్లా గూడూరు మండలం మన మీరు పోలీసులు అడగలేదా? ఆల్రెడీ స్రవంతి ఉండగా మీరు ఎట్లా చేస్తారు? అడిగినాం, పోలీసులను అడిగితే ఇక మేము ఏం చేయాలి, వాడు పెళ్లి చేసుకుని వచ్చిండు, మేము ఏం చేయాలి అది పట్టించుకుంటలేరు పోలీసులు, ఎస్ఐ కూడా పట్టించుకుంటలేరు. అయితే మళ్ళీ ఇక ఏం చేసినట్టే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆయనతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇక మా అమ్మాయిని మేము తీసుకొచ్చినాక 6 నెలల తర్వాత అమ్మాయి మా ఇంటికాడనే ఉంది, ఇక్కడ తల్లిదండ్రుల ఇంటికాడే ఉంది. 6 నెలల తర్వాత తల్లిదండ్రుల ఇంటికాడ ఉండగా ఇక వాడు ఏం చేసినట్టే మళ్ళీ నమ్మించి ఇక ప్లాట్లు ఉన్నాయి, మళ్ళీ బుదిరిచ్చి నేను ఆమెకు విడిచిపెట్టినా ఇక మనం కలిసి ఉందామని బుదిరిచ్చి మళ్ళీ తీసుకుపోయిండు. ప్లాట్లు అమ్ముదాం, నేను అప్పు అయినా అయితే నువ్వు అప్పువా నేను ప్లాట్ అమ్మా ఏమమ్మా నీతో మాకు సంబంధమే లేదు, సంబంధం లేదని నువ్వు వెళ్ళిపోవాలంటే కూడా వెళ్ళిపోడు. అట్లనే మళ్ళీ ఏం చేసినంటే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ అమ్మాయితోటి మళ్ళీ ఉంటాడన్న ఇన్ఫర్మేషన్ ఈ స్రవంతికి ఎరికైనప్పుడు ఏం చేసినంటే మళ్ళీ మేము ఈ సుబేదారి పోలీస్ స్టేషన్ మహిళా సంఘంలో పెట్టినాం. అంటే ఇప్పుడు మహేశ్వరి అనే ఆమెని హైదరాబాద్ లో ఉంచేవాడా? అవును, ఇద్దరు వీళ్ళు హైదరాబాద్ ఉంటారు, సొంత ఇల్లు. స్రవంతి సొంత కొనుక్కున్న ఇల్లులో ఉంటున్నారు. అందులో మహేశ్వరి కూడా ఉంటుందా? మహేశ్వరి ఉంటది, ఆమె బయట ఉంటది, బయట కిరాయి తీసుకొని ఊస్తాడు ఆయన, బయట కిరాయి తీసుకొని ఊస్తాడు, ఆమెతో ఉంటాడు, ఆమెతో కాపురం చేస్తాడు, వచ్చి ఈమెను వచ్చి బాధిస్తాడు. ఆమె టిఫిన్ ఇట్లా వండి పైసలు చేసుకుంటది కదా, ఆ పైసలు తీసుకోపోతాడు, తెలియకుండా బయట ఉంటుంది. అయితే మేము పోలీస్ స్టేషన్ సుబేదారి పోలీస్ స్టేషన్ పెడితే మేము ఏం చేయాలని వాళ్ళు కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఇక ఇదే రైట్. ఇప్పుడు ఆ మహేశ్వరి అనే ఆమె మరి ఏదో చదువుతుందని తెలిసింది కదా, ఏం చదువుతుంటా ఆమె? అసలు ఏం చదివింది? బిఎంఎస్. అంటే ఇప్పుడు ప్రవీణ్ ను చదివిస్తానని చెప్పాడా ఆమెకి? ఇంకా మనకేం తెలుసు సరిగా ఆమె గురించి. చదివించుండు, ఒక ప్లాట్ అమ్ముకున్నాడు సార్, 30 లక్షలు మా చెల్లితోని బాకీ కట్టిపించుకున్నాడు. బాకీ కట్టించుకొని మా చెల్లెను అట్లా ప్లాన్ తోనే చేసిండు సార్, పక్కా ప్లాన్ తోనే చేసిండు వాడు.
30 లక్షలు పోతే 5 లక్షలు 30 లక్షలు బ్యాంగిల్స్ బంగారువి, చైన్లు బంగారువి, మళ్ళీ ఆ బట్టలు, ఒక్కొక్క డ్రెస్సులు, బెంగళూరు, గోవా క్లబ్బుల అన్ని తిరిగి నా చెల్లకు హింసలు పెట్టి ఫోటోస్లు, వీడియోస్లు అన్ని ఉన్నాయి సార్. అంత చిత్రహింసతో నా చెల్లికి బాధ పెట్టి చంపిడు. వాడు అసలు బతికి ఉండొద్దు సార్ సమాజంలో. అలాంటోడు బతికి ఉండదు. నా చెల్లి పోయినా ఇంత పసి పిల్లలను చంపి ఎలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది సార్ ఆయనకు. సమాజంలో పిల్లలను కూడా పసి ప్రాణాలు చూడకుండా చంపిడు. ఆయనకు ఉరి శిక్ష కంపల్సరీ పడాలి సార్, అంతే. మాది అదే బాధ. మీ పేరు చెప్పండి. నా పేరు రాజన్న, శ్రవంతి వాళ్ళ అన్నను, చిన్న కొడుకు. ఓకే. బిఫోర్ ఏంటంటే మా చెల్లెకు 14 సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి. మ్యారేజ్ అయిన తర్వాత ఒక 10 సంవత్సరాలు మంచిగానే చూసుకున్నాడు. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది సార్. 3 సంవత్సరాల కాడ నుంచి చిత్రహింసలు పెడుతున్నాడు. చాలా సార్లు కేసులు అయినాయి. అంటే పోలీస్ స్టేషన్ లో కూడా వీళ్ళు కేసులు పెట్టారు కదా, మరి ఆ పోలీసులు ఏం చెప్పారు అసలు? పోలీసులు ఏంటంటే ఇద్దరికి కౌన్సిలింగ్ చేసి పిల్లలు ఉన్నారు కదా, ఏదో దానికి ఇష్టపెట్టి ఈమె వెనుక ఉండి మంచిగా చూసుకోమన్నారు కానీ వినలేదు. చాలా సార్లు కేసులు అయినాయి. అంటే ప్రవీణ్ వెళ్ళలేదా, లేకపోతే మహేశ్వరి వెళ్ళలేదా, లేదా శ్రవంతి వెళ్ళలేదా? అసలే డివైడ్ కాకుండా చూసుకున్నాడు ఈయన. ఓకే. గోవా తిరిగిండు, మళ్ళీ బయట చెన్నై మహేశ్వరిని తీసుకొని. మా చెల్లె హైదరాబాద్ లో తెలియదు అప్పుడు టిఫిన్ సెంటర్ చేసుకున్నది. ఇద్దరు మంచిగా ఉన్నారు కానీ తర్వాత 3 సంవత్సరాల కాడ నుంచే ఇబ్బంది పడి మా చెల్లె పిల్లలను పోషించుకుంటూ ఇక్కడ దాకా వచ్చింది సార్. మొన్న డీసెంట్లీ ఒక 15 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చింది. నేను ఉన్నానన్నా అని కూడా నాతో కూడా ఇక్కడ మాట్లాడింది. కానీ ఏంటంటే చాలా ఇబ్బంది, చిత్రహింసలు పెట్టుకుంటూ కొట్టుకుంటూ వచ్చేది. మా చెల్లె కూడా చాలా భరించుకుంటూ, నా పిల్లలు ఉన్నారు కదా, మా పిల్లలను చూసుకుని కూడా ఇక్కడ దాకా వచ్చినా అని మాట్లాడింది నాతోటి. కానీ ఆయనకు ఉరి శిక్ష ఖచ్చితంగా పడాలి సార్. ఏంటంటే చాలా సార్లు పంచాయతీ చేసినాం, కోర్టు కాడ మొన్న డ్రైవర్స్ తీసుకుందామని అక్కడికి వీళ్ళు సంతకాలు పెట్టే టైంలో వాళ్ళ మామ వచ్చేసి ఏది పూర్తి బాధ్యత, ఏది ఏమైనా కూడా నా బాధ్యత అనేసి కాళ్ళ పడ్డాడు. భూమి రాపిస్ వాళ్ళ మామ ఏం చెప్తాడు అసలు? అంటే మహేశ్వరితో ఉంటుంది అంటున్నాడా? మహేశ్వరి ఇప్పటికైనా మారిపోతాడు, ఇప్పటికి నీతోనే ఉంటాడు అని మభ్య పెట్టి తీసుకోపోయారు సార్. పక్క ప్లాన్ తోటి వాళ్ళ అన్న, వాళ్ళ వదినే, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ప్రవీణ్ వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ వాళ్ళు కలిసి మా పక్క ప్లాన్ తోటి మా చెల్లెని చంపారు సార్. రైట్. ఇప్పుడు కార్తీక్, కౌశిక్ సమాధులు కూడా వాళ్ళ ఇంటి ముందు అంటే ఎలా జరిగిందంటారు? ఎందుకంటారు అట్లా? ఎందుకంటే మాకు మా చెల్లె పోయింది సార్. మా చెల్లె పోయింది, మా ఇద్దరు అల్లులు పోయారు సార్. మీతో ఉండేందుకు చిన్న పిల్లలు వాళ్ళ ఆస్తి ఎందుకు, మాకు ఏం ఎందుకు సార్? మాకు అవసరం లేదు. ఏంటంటే మాకు జరిగిన అన్యాయానికి వానికి ఉరి శిక్ష పడాలి. పైన ప్రభుత్వం కూడా మాకు ఖచ్చితంగా సహాయం చేయాలి, న్యాయం చేయాలి. మాకు ఏంటంటే మాకు జరిగిన అన్యాయము తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా చూడాలి. మాకు అన్యాయం జరిగిన అన్యాయం ఎవరికి జరగలే సార్. చిన్న పసిగుడ్లు వాళ్ళు ఏమన్నారు సార్, వాళ్ళకి ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలి సార్. ఇదే మాకు న్యాయం. అంటే కార్తీక్, కౌశిక్ అసలు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎక్కడ హైదరాబాద్ లో ఉండేవాళ్ళు? ఇక్కడ హన్మకొండలో పెద్ద అబ్బాయి ఉండేటోడు సార్, హాస్టల్లో వేసిర్రు. చిన్న అబ్బాయి అక్కడ స్కూల్లో పంపించేటోళ్ళు. మా చెల్లె కష్టపడి టిఫిన్ సెంటర్ పెట్టి అక్కడ కష్టపడి చదివించింది సార్ మా చెల్లె. కానీ మాకు జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సార్ పట్టించుకోవాలి, వానికి ఉరి శిక్ష తీయాలి సార్. కష్టపడి చదువుకునే సార్. ఫీజు వచ్చేసి 1.70 కొట్టేవారు సార్. 1.7 కట్టేవారు వాళ్ళు. కట్టిన తర్వాత సొంత కష్టాలతోనే చదువుకున్నారు సార్. అక్కడ రోడ్డు మీద టిఫిన్ సెంటర్ పెట్టి ఫుడ్ పార్క్ మీద రైస్ అమ్మేసి ఫ్రైడ్ రైస్ ఇట్లా చేసి సొంత కాళ్ళ మీద నిలబడేది సార్. పెద్దడు వచ్చేసి 7th క్లాస్ సార్, 6th క్లాస్. ఫీజు వచ్చేసి అక్కడ మన స్కూల్ వచ్చేసి శ్రీ చైతన్య కాలేజ్ కోంపల్లి సార్. హాస్టల్లో రెడీ చేసిన ఉంటారు వాళ్ళు. పెద్దోడు ఇక్కడ చిన్న అబ్బాయి ఏమో SRDG స్కూల్. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిని మరి ప్రవీణ్ తీసుకుపోయాడా? హైదరాబాద్ తీసుకుపోయిన తర్వాత ఈ ఘటన జరిగిందా? ఎట్లా జరిగింది? అర్థం కాలేదు. అంటే ఇద్దరు పిల్లలు వేరే చోట్ల ఉంటున్నారు కదా, కార్తీక్, కౌశిక్. వాళ్ళిద్దరిని ఒకరి దగ్గరికి ఎవరు తీసుకుపోయారు? మా దగ్గర ఉంటారని చెప్పేసి అటు వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు కదా, వీళ్ళు హైదరాబాద్ లో మా దగ్గర ఉంటారని చెప్పేసి అక్కడ పెట్టుకున్నారు సార్. వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు. చిన్న అబ్బాయి వచ్చేసి అక్కడ వాళ్ళ పెద్ద అబ్బాయి హాస్టల్ ఉండేటోడు, చిన్న అబ్బాయి మా దగ్గర ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ SRDG స్కూల్లో థర్డ్ స్టాండర్డ్ సార్. రైట్. ఇప్పుడు మరి ప్రవీణ్ గానీ ఇప్పుడు మాధవ్ గానీ కలిసే ఉన్నారా? కలిసి జైల్లో ఉన్నారా? వాళ్ళు ఎక్కడ ఉన్నారు అన్నది ఇంకోటి విషయం. ఎక్కడ ఉన్నారంట జైలు అనేది 5 మేము ఇచ్చింది 7 మెంబర్స్ సార్ రిమాండ్. ఇంకా 2 వాళ్ళు ఫరారులో ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు? వాళ్ళ అన్న వదిన. వాళ్ళే మ్యారేజ్ చేపించింది, వాళ్ళ దగ్గర నుండి మ్యారేజ్ చేపించింది. వాళ్ళు ఫరారులో ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న ముఖ్య మహేశ్వరి, ప్రవీణ్, ఇంకో అతను అనిల్ అతని అబ్బాయి కూడా లోపల ఉన్నాడు.
అతనే కత్తి సపోర్ట్ కారణానికి సపోర్ట్ ఇచ్చిన అతని అబ్బాయి. రైట్. ఇంకొక విషయం కూడా, ఇప్పుడు అక్కడ సమాధి తవ్వేటప్పుడు మరి పోలీసులు రాలేదా? పోలీసులు వచ్చినప్పుడు అసలు ఏం జరిగింది ఆ రోజు? సమాధి పెట్టేటప్పుడు సార్ సమాధి వచ్చారు సార్. ఇక్కడ పెట్టొద్దు అని చెప్పేసి చెప్పారు సార్ వాళ్ళు. చెప్పిన మాకు మా ఇక్కడ వచ్చి వాళ్ళు విలేజ్ లేదు, వాళ్ళ ఫ్యామిలీ లేదు, వాళ్ళు ఉండి ఇక్కడ ఏం చేస్తారని చెప్పేసి మేమే అక్కడ బలవంతిగా పెట్టేసాం సార్. వాళ్ళు ఫోర్స్ చేశారు సార్ వాళ్ళు ఇక్కడ పెట్టొద్దు అని చెప్పేసి ఫోర్స్ చేశారు వాళ్ళు. మీ పేరు? బాను గణేష్ అన్న పేరు. సర్పంచ్ గారా? నేను మాజీ సర్పంచ్ సార్. ఓకే. ఈ పదార్థ తండ. ఇది గత 2 సంవత్సరాల నుంచి ప్రాసెస్ 2 సంవత్సరాల నుంచి వాళ్ళ గొడవ జరుగుతూనే ఉంది సార్. అంటే ఎప్పుడైతే మహేశ్వరి అనే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీలో ఎంటర్ అయిందో అప్పటి నుంచి కంటిన్యూగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు చిన్నరాపేట పోలీస్ స్టేషన్ పిటిషన్ ఇచ్చినాం సార్ అప్పుడు అరుణ్ సార్ ఉన్నప్పుడు. అప్పటి నుంచి తర్వాత సుమారు ఎంత కాలం క్రితం అది కంప్లైంట్ ఇచ్చింది అంటే 1.5-2 అవుతుంది సార్. మరి అప్పటి నుంచి పోలీసులు కరెక్ట్ యాక్షన్ తీసుకోలేదా? అప్పటి నుంచి కూడా పోలీసులు ఏంటంటే ఓన్లీ నామ మాత్రమే వచ్చి పోతున్నారు సార్. వాళ్ళని ఎలాంటి అంటే ఆయనకు ఎలాంటి మాత్రం డబ్బులు తీసుకొని ఎవరి దగ్గర అంటే ప్రవీణ్ దగ్గర ప్రవీణ్ వాళ్ళ నాయకులు ఉంటారు సార్ కొంతమంది మాజీ సర్పంచ్ వాళ్ళ డబ్బులు తీసుకుని వాళ్ళకు మాత్రం ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండా ఎలాంటి చిన్న దెబ్బ తగలకుండా చిన్న కేసు పెట్టకుండా వాళ్ళని ఆ విధంగా వదిలిపెడుతున్నా ఆయనకు అలవాటు అయిపోయింది సార్. ఇక్కడ నుంచి అక్కడ నుంచి అరుణ్ సార్ ఇప్పుడు ఎస్ఐ చిన్నారపేట ఎస్ఐ న్యాయం చేయబోతే మహిళా పోలీస్ పోయినా సార్. మహిళా పోలీస్ డీసీపీ దగ్గర పోయినాం సార్. రవీంద్ర సార్ దగ్గర డీసీపీ సిపి దగ్గర పోయినాం సార్. ఇక్కడ ఎలాంటి పెద్ద కాంప్లైంట్ ఇచ్చినా కానీ అక్కడ సిఐ మేడం ఉండే సార్. సిఐ మేడం అక్కడ కాంప్రమైజ్ చేసి ఎలాంటి డబ్బులు తీసుకుని మేము ఆల్రెడీ అంటే కాంప్రమైజ్ లో వీళ్ళిద్దరు విడిపోతారు, మొదటి శ్రవంతితోటే ఉంటారు అని చెప్పారా? ఏం కాంప్రమైజ్ అంటే ఇప్పుడు అరుణ్ సార్ దగ్గర ఆమె మ్యారేజ్ చేసుకుని వచ్చింది సార్. అరుణ్ సార్ అప్పుడు ఆ ఎస్ఐ చిన్నారపేట ఎస్ఐ దగ్గర మ్యారేజ్ చేసుకుని వచ్చింది. వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిచారు. తల్లిదండ్రులు పిలిచి వాళ్ళను సాయంకాలం ఉంచి వాళ్ళ ఇద్దరిని పంపించారు. పంపించిన తర్వాత వాళ్ళు అటే మ్యారేజ్ చేసుకుని అటే ఉన్నారు సార్. తర్వాత ఏం చేయలేదు. తర్వాత మేము మహిళా పోలీస్ పిటిషన్ ఇచ్చినాం. మహిళా పోలీస్ పిటిషన్ తర్వాత కూడా మేడం కూడా వాళ్ళతోనే ఉంటా అని చెప్పి మేడం వాళ్ళతోనే అంటే అమ్మాయినే సపోర్ట్ చేసింది సార్. మహేశ్వరినే సపోర్ట్ చేసింది. మేడం పేరు ఏంటి? మేడం పేరు సుమలత సార్. సుమలత మేడం ఆమెనే సపోర్ట్ చేసింది. మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, మాట్లాడేది కూడా కాదు. వాళ్ళని ఎక్కువ సపోర్ట్ చేసి ఆమె మీద తర్వాత మేము కోర్టు కూడా పోయినాం అంటే మా నర్సంపేట కోర్టు పోయి వాళ్ళకి పిటిషన్ ఇచ్చినాం సార్. అంటే కోర్టు కేసు కూడా పెట్టినాం సార్. కేసు పెట్టినా నోటీస్ పంపించిన ఎలాంటి రెస్పాన్స్ లేదు సార్. తర్వాత మొన్న ఏం జరిగిందంటే వీళ్ళు ఆయన ఎప్పుడు భయపెట్టించేది. భయపెట్టించేది అంటే చంపుతానని చెప్పి ఆల్రెడీ అంటే అబ్బాయిలను ఆమెను చంపుతానని చెప్పి ఎప్పుడో ప్లానింగ్ సార్ అది. అంటే మహేశ్వరి చేపట్టి ఆమె మోజులో పడి ఆమె చంపడానికి చాలా సార్లు చెప్పింది సార్ మాతో. చెప్పిన తర్వాత మొన్న అంటే ఆయన డైరెక్ట్ గా చెప్పేవాడా? డైరెక్ట్ గా చెప్పేవాడు సార్. ఇట్లా ఏదో ఒక రోజు నేను చంపుతాను, ఏమైనా ఉంచాను, ఏమో వస్తే ఆమె రావట్లేదు, నాతో ఉండలేకపోతున్నాను, నేను ఆమెతో సుఖంగా ఉండలేకపోతే ఆమె కూడా ఉండలేకపోతుంది, నేను వీళ్ళను అంటే తీసేస్తేనే ఆమె నాతో కాపనే చేస్తానని చెప్పి ఒప్పందాలు ఉన్నాయని చెప్పి ఆయన ఆల్రెడీ చెప్పేవాడు సార్. మేమేదో క్యాజువల్ గా మాట్లాడతానని చెప్పి అనుకున్నా తప్ప ఇంత సీరియస్ గా తీసుకున్నా చెప్పి అనుకోలేదు సార్. అప్పుడు తర్వాత మహిళా పోలీస్ స్టేషన్ నుంచి మేము ఆమె కాపురాన్ని పంపించాను. మళ్ళీ ఇక్కడ మా పదార్థిందలో పనిచేసి సరే ఇప్పుడు పోయింది అంటే మళ్ళా ఆయన వచ్చి బదిలాడింది సార్. ఇప్పుడు అదంతా ఎందుకు మావా, నేనే ఆమె తీసుకోపోతానని చెప్పి బదిలాడినప్పుడు మేము పదార్థిందలో పనిచేసి చేసినాం సార్. వాళ్ళ పెద్ద మనుషులు మేము పెద్ద మనుషులు కూర్చుని సమక్షంలో వాళ్ళు పనిచేసి సరే ఇంత విధ పోరగాళ్ళు ఉన్నారు కదా, ఇంకా మారినేమో, ఇంకా ఆమె సంబంధం లేదు అని చెప్పి అంటాను కదా, ఆమె వెళ్ళిపోయింది, ఇంకా నాకు ఆమెకు సంబంధం లేదు, నేను ఆమె వేరే పెళ్లి చేసుకుంటా అంది, నాకు సంబంధం లేదని చెప్పి మమ్మల్ని నమ్మించింది సార్. నమ్మించిన తర్వాత మేము కూడా నమ్మి ఆమెను పనిచేసి ఇది సుమారు ఎప్పుడు జరిగింది? సంవత్సరం క్రితం సార్. సంవత్సరం క్రితం నమ్మించింది అనమాట. ఇంకా ఆమె వెళ్ళిపోయింది. ఇంకా అరే మేమన్నా కదా ఆమె వెళ్ళిపోయినది మా గ్యారంటీ ఉన్నది, ఒకసారి మీ విడాకులు తీసుకున్నాం అంటే మళ్ళీ మేము డబ్బులు మనం ఆమెకు తీసుకొస్తే మళ్ళీ పంచాయతీ పెడితే మనమే ఆమెకు డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇచ్చి మళ్ళీ మా ఆసుపాసులు మనం పోతాయి కదా, మనకు సంబంధం లేదు కదా, నేను నా భార్య అతను నా పిల్లలతో సుఖం ఉంటాను ఇంకా అని చెప్పి పంచాయతీ పెట్టిన తర్వాత పంచాయతీలు కూడా అందరు పెద్ద మనిషి మాట్లాడి వార్నింగ్ ఇచ్చి పంపించాను సార్. ఏదో హైదరాబాద్ పంపించాను. హైదరాబాద్ ఇల్లు ఉంటుంది. ఇల్లు ఉన్న తర్వాత హైదరాబాద్ పంపిస్తే హైదరాబాద్ కూడా ఇదే కథ అన్నమాట. అంటే ఆమె హైదరాబాద్ 2 రోజులు మంచిగా ఉన్నాడ, మా తర్వాత పారిపోయింది ఆమెతో. పారిపోయిన తర్వాత మళ్ళా ఎప్పుడు మహేశ్వరితో పారిపోయినట్టు అంటే హైదరాబాద్ చాలా పెద్ద విస్తీర్ణం ఉంటుంది.
కాబట్టి అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు సార్ ఈమెకు. ఆమె పోనీ అని చెప్పి ఆమె అట్లా ఒంటరిగా వీళ్ళు ముగ్గురు కలిసి ఎంతకాలం పాటు ఉంటుంటారు? వాళ్ళు సంవత్సరం పాటు ఉంటారు సార్. సంవత్సరం పాటు దాదాపు వీళ్ళు ముగ్గురే ఉండేవాళ్ళు, వీళ్ళు అంటే అమ్మాయి ప్రవీణ్ లేకుండా. ప్రవీణ్ లేకుండా సంవత్సరం అయింది. అంటే ఆమె వచ్చినప్పటి నుంచి ఒంటరిగా ఉంటుంది సార్. ఇప్పుడు ఆమె అంటే పిల్లలతోనే ఉంటుంది ఆమె. ఓకే. ఆయన ఎప్పుడు ప్రవీణ్ ఉండడు. రావడం పోవడం రావడం అటువంటి పోవడం చేసేది ఎప్పుడో కాదు. ఒకసారి వస్తారట, వచ్చి భయపెట్టించి వెళ్ళిపోతారు. డబ్బులు తీసుకొని ఇలా భయపెట్టించి ఇలా చంపుతానని చెప్పి పోలీసులను ఫోన్ చేయడం, పోలీసులు రావడం, పట్టుకోవడం, ఇది కంటిన్యూ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. అయితే మళ్ళీ పారిపోయిన తర్వాత మళ్ళీ చిన్న గుండెలో చిన్న గొడవ జరిగింది సార్. అంతకుముందే ఫోన్ చేస్తాను నాతో, ఇప్పుడు నేను మామ మళ్ళీ మారిపోయినా, నేను ఆమెతో ఉంటా, ఒకసారి పని చేయాలంటే ఆమెను పిలిపిస్తాను అనమాట. పిలిపించి గుండెంగల పని చేసినప్పుడు గూడూరులో పోలీస్ స్టేషన్ పోతాను అనమాట. మళ్ళీ మొన్న అంటే రీసెంట్ గా అంటే ఈ రోజు మేము అంటే సాటర్డే రోజు పని చేస్తాం ఇది నర్సంపేటలో. వాళ్ళ పెద్ద మనుషులు, మేము పెద్ద మనుషులు మనిషి. ఆమె విడాకులు ఇస్తా, నాకు సంబంధం లేని చెప్పి ఆమె లాస్ట్ మూమెంట్ లో కూడా విడాకులు నోటరీ కూడా రాస్తాం సార్. కానీ ఆమె 3-4 గంటలు కంటిన్యూగా బదలాడుతాడు, ఆయన కాళ్ళ పడతాడు, చేతిలో పడతాడు. ఇప్పుడు మేము అనుకున్నాం కదా, అరే పాపం మారిపోయిండాం, ఇంకా కాళ్ళ చేతిలో పడతా అంటే వాళ్ళ నాన్న కూడా ఏడుస్తాడు సార్. అంటే నా పెద్ద మనవరాలు కదా, మనవలు ఎట్లా వదిలిపెట్టమని చెప్పి ఆయన ఏడుస్తాడు. ఆయన కూడా కాలు పట్టింది అనమాట. ఇప్పుడు అందరూ కాలు పట్టినప్పుడు ఆయన కూడా కంటిన్యూగా 3-4 గంటలు కాలు పట్టినప్పుడు, ఏళ్ళు పట్టినప్పుడు మేము కూడా నమ్మినాం సార్. ఆమె కూడా నోటరీ మీద సంతకం పెట్టడానికి పోతా అంటే ఒకసారి ఆలోచన చేయండి. మేము అంతా పెద్ద మనుషులు, అంటే వాళ్ళ నాన్నను ప్రవీణ్ చూసి మేము చెల్లించిపోయిన తర్వాత ఒకసారి చూడని చెప్పి మేము అనుకున్నాం సార్. అనుకున్న తర్వాత ఆమె కూడా ఒకసారి చెల్లించిన తర్వాత ఆమె కూడా మీ పెద్ద మనుషుల మాట ఒకసారి వింటా అని చెప్పి ఆమె కూడా మళ్ళీ బ్యాకప్ తీసుకొని, సంతకం పెట్టకుండా బ్యాకప్ తీసుకొని కాపురం పోవని చెప్పి మా మాట విని కాపురం పోయింది సార్. ఇంటికి వచ్చింది. ఇక్కడ ఉంచిన తర్వాత మళ్ళీ సాటర్డే రోజు మేము పనిచేస్తే మండే రోజు వాళ్ళు వెళ్ళారు. అంటే మొత్తం మీద ఈ ఘటన అంతా జరిగింది మరి పంచాయతీలో ఫెయిల్యూర్ అయిందా, పోలీస్ స్టేషన్ లో ఫెయిల్యూర్ అయిందా, అలాగే ఉమెన్ కమిషన్ ఏదో అన్నారు కదా అక్కడ ఫెయిల్యూర్ అయిందా, లేకపోతే మొత్తం మీద లైఫ్ ఫెయిల్యూర్ అయిందంటారు? ఎలా జరిగిందంటారు? అంటే ఎక్కడ ఫెయిల్యూర్ అంటారు? అంటే ఆమెకు ఎక్కడ కూడా సపోర్ట్ దొరకలేదు సార్ నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఇక్కడ పోలీస్ స్టేషన్ సపోర్ట్ లేదు. పోలీస్ స్టేషన్ అంటే డబ్బుల కోసమే పోలీసులు వాళ్ళ నాటకం అంటే ఆయనకే ఎక్కువ మాట్లాడుతున్నారు. పోలీస్ స్టేషన్ పోయినా కానీ ఆమె వైపు ఏమన్నట్లు. ఇప్పుడు పెద్ద మనుషులు కూడా లాస్ట్ మూమెంట్ లో ఏం చేసినంటే, ఇప్పుడు జాలి రుది ఆమె యాక్టింగ్ చూసి ఆయనకు చూసి పెద్ద మనుషులు జలించి ఆయన వైపే మాట్లాడినట్టు ఉన్నది సార్ ఇది. అంటే ఆమె ఆల్రెడీ ఆయన ప్లానింగ్ ఏంటంటే ఈమెకు ఎట్లయినా తీసుకుపోయిన తర్వాత చంపాలని చెప్పి ఆయన అనుకున్నారు. ఆ విషయం మనకు తెలియదు సార్. ఎందుకంటే నర్సంపేటలో మొన్న పంచాయతీ చేసినప్పుడు ఏంటంటే స్వయంగా చూసినాం సార్, 3-4 గంటలు కాలబడడం, వాళ్ళ మామ కాలబడడం, ఏడ్చడం, ఇలాంటి వాళ్ళు అంటే మంచి ఉద్దేశం మేము అనుకున్నాం. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈమెకు తీసుకుపోవడం, ఎట్లయినా తీసుకుపోయి వీళ్ళని ముగ్గురిని చంపాలని చెప్పి వాళ్ళు అనుకున్న విషయాన్ని ఇప్పుడు మనకు అర్థమైపోతుంది సార్. తర్వాత ఆమె కూడా వయసు కాలం చూస్తే నిజంగా చంపడానికి సార్. అంటే వయసు కాలం ఏమున్నదంటే నాకు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆల్రెడీ నేను చనిపోతున్నాను, ఆయనను కూడా చంపాలని చెప్పి ఆయన అన్నారు సార్. అంటే ఆమె అన్నది లాస్ట్ మూమెంట్ లో. అంటే వాళ్ళ వయసు కాలం ఏంటంటే ఆమె మాట్లాడుతూ వాళ్ళ పెద్ద అబ్బాయి మాట్లాడుతూ ఇంకా మేము చనిపోతున్నాం, ఇంకా మేము చనిపోవడానికి చాలా దగ్గర ఉన్నది అన్న చంపుతారు కూడా, ఆయన కూడా మాతోని చంపాలని చెప్పి వాళ్ళ అన్న లాస్ట్ మాట ఉన్నది సార్. నా పేరు పవిత్ర. నేను శ్రవంతికి మీనకోడలను అవుతా. నేను 3-4 years నుండి వాళ్ళ దగ్గరే ఉండి చదువుకున్న. ఇంటర్ మొత్తం అక్కడనే కంప్లీట్ చేసిన. హైదరాబాద్ లో ఎక్కడ? శ్రీ చైతన్య కాలేజ్ పల్లి దగ్గర ఉంటారు, ముసాఫిర్. నేను ఎప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ కి వచ్చిన, ఫస్ట్ ఇయర్ అయిపోయిన సెకండ్ ఇయర్ కి ఆ అమ్మాయి పరిచయం అయింది. పరిచయం అయినాక మహేశ్వరి పాపాయి ఆమె పరిచయం అయింది మా మామయ్యకి. అయితే వీళ్ళిద్దరు గొడవ పెడుతుండే. మా అత్తమ్మ కొద్దు, ఏ ఆడపిల్ల అయినా తట్టుకోలేదు కదా ఇలాంటివి, అందుకనే మా అత్తమ్మ నాకొద్దు ఇవి అని చెప్తుండే. నేను ఆమెతోనే చేస్తలేను, అసలు నేను ఆమె దగ్గరికి పోతలేను, అంత రూమర్స్ అని క్రియేట్ చేస్తుండే అతను. ఆయన రూమర్స్ అంటే మీ అత్త మీద అసలు ఆమె నువ్వు ఎందుకు అట్లా అనుకుంటున్నావు, నీది నువ్వు ఊహించుకుంటే సరిపోదు కదా అని చెప్తుండే. వాళ్ళ మామయ్య కొడుకులు ఉంటుండే అక్కడనే పక్కనే ఉంటారు వాళ్ళు మా అత్తమ్మ దగ్గరకు వచ్చి, అక్క నువ్వు ఎందుకు అట్లా అనుకుంటున్నావు, నీకు తెలియదా వీళ్ళ గురించి, అది ఇది అని చెప్తుండే. బాగా నమ్మిస్తారు. మా అత్తమ్మ చూసినా చెప్తుండే, గొడవ పెడుతుండే బాగానే. ఇంకా చాలా సార్లు పంచాయతీ అది ఇది కూడా అయింది. ఆయన వినకుండా అట్లనే చేసిండు. లాస్ట్ కి ఆమెను పెళ్లి చేసుకుండు వాళ్ళ అన్న వాళ్ళ వదిన సహాయంతో. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా ఇక్కడ కురివి దగ్గర పోయి పెళ్లి చేయించిండు. వాళ్ళ బిడ్డ అని చెప్పి పెళ్లి చేయించినారంట. ఇంకా వాళ్ళు పెళ్లి చేయించినాక ఇంకా మాకు తర్వాత తెలిసినాక మా అత్తమ్మ ఉండను, నేను మొత్తానికి విడాకులు తీసుకుంటా అని చెప్పింది. విడాకులు తీసుకుంటా అని చెప్తే ఈయనేమో ఇయ్యను, నేను ఎందుకు ఇస్తా అని చెప్పి ఇయ్యలే. ఎట్లయినా మా అత్తమ్మనే కష్టపడి సంపాదించింది, అక్కడ ఉండి ఫుడ్ బిజినెస్ పెట్టుకుంది. అక్కడ ఎంత సంపాదించుంటదంట?
సంపాదించింది బానే, ఒక 2 ఫ్లాట్లు తీసుకుంది. ఆమె కష్టంతోనే పిల్లలకి ఇంకా బంగారం చేపించింది. ఆమె కష్టంతోనే. అతను మార్నింగ్ డ్యూటీకి 11కి 10కి పోయేటోడు, మళ్ళీ నైట్ 3కి ఏం వచ్చేవాడు. చేసేవాడు డ్యూటీ ఆయన? కార్ డ్రైవింగ్ చేస్తుండే. మహేందర్ రెడ్డి అతని పేరు. అతని దగ్గర కార్ డ్రైవింగ్ చేస్తుండే. ఆ టైంకి వస్తుండే. మా అత్తమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోతుండే. అట్లా అమ్మాయితోనే తిరిగి అలవాటయ్యి ఆమెతోనే అట్లా అయింది. తర్వాతకి మా అత్తమ్మ ఇక వీడు ఇట్లానే ఉన్నాడు అని చెప్పేసి పెద్దల సహాయంతోనే నేను విడాకులు తీసుకుంటా అని వచ్చేసింది మొత్తానికి. కానీ ఇప్పుడు కాకపోయినా రేపు మారుతాడేమో అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన నాటకాలు ఆడేది. నేను చేస్తలేను, అసలు ఆమెనే అట్లా అనుకుంటుంది, ఆమె అట్లా అనుకుంటే నేను ఏం చేస్తా అని అంటే చెప్పేవాడు. స్రవంతి ఎప్పుడన్నా మహేశ్వర్తో మాట్లాడిందా? ఏం మాట్లాడి ఉండొచ్చు? ఆమెతో అసలు ఇట్లా ఎందుకు ఆమెతో చేస్తున్నావు కాంటాక్ట్ లేదు. ఇంకా మహేశ్వరి ఎవరో కాదు, ఆమెనే ప్రవీణ్ వాళ్ళ అత్త కూతురు అవుతుంది ఈ పిల్ల. వాళ్ళ పేరెంట్స్ తోని మాట్లాడింది ఒకసారి, వాళ్ళ డాడీతోని. మహేశ్వరి వాళ్ళ డాడీతోని మాట్లాడినప్పుడు అతను ఏమన్నాడు, ఇంకోసారి నీకు అట్లా రాదు, నేనే నా కూతురుని చంపేస్తా, ఇంకోసారి నీ జోలికి రాదు అంటుంటే నీ హస్బెండ్ ని కూడా చంపేస్తా అని అన్నాడు. మరి చంపేసేవాడు ఏమైంది? చంపేయలేదు వాడి కూతురుని, వీడిని. అతనికి అసలు ఏ కూతురునైనా అట్లా ఉంచుకుంటాడా అతను? వాళ్ళది కూడా ఫుల్ తప్పు ఉంది. మా అత్తమ్మ చనిపోవడానికి కారణం వాళ్ళే. మా అత్తమ్మ అంత పిరికిది కాదు, చచ్చిపోయేంత పిరికిది అసలు కాదు. ఎందుకంటే 3 years నుండి ఎప్పుడైతే గొడవ స్టార్ట్ అయిందో అప్పుడు వీళ్ళకు అప్పులు ఉండే, కొన్ని ఫ్లాట్ తీసుకొని బంగారం అవి ఇవి అప్పుడే బాగా చేపించుకున్నారు. కొన్ని అప్పులు ఉండే, అవి తీరి ఇప్పుడు మంచిగా ఉండాలి పిల్లలతోనే, నేను వాళ్ళు చదువుకున్నాక సెటిల్ అవ్వాలి, నేను బాగుండాలి అనుకునే టైంలో ఇట్లా చంపేసిండు. ఆమె ఆమె అసలు కాదు, చచ్చిపోయేది అయితే అప్పుడెప్పుడో చచ్చిపోయేది. చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడే చచ్చిపోయేది కదా. వాళ్ళని ఇంతవరకు పెంచి ఇప్పుడు చచ్చిపోవడానికి ఆమెకు మనసు ఎట్లా వస్తుంది? వీడు ప్లానింగ్ తోనే తీసుకోపోయి చంపిండు. మా అత్తమ్మ పంపిన రికార్డింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గరికి. అసలు ఆయన ప్లానింగ్ తోనే చేసిండు సార్. ఎవరెవరు, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ. అవును, అసలు పోలీసార్లు ఏం చేస్తున్నారు నాకు అర్థమైతలేదు. వాళ్ళ ఇంట్లో అయితే అట్లా వదిలేస్తారా? ప్రవీణ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిన ఇంకా దొరకనే లేదంట. వాళ్ళని పట్టుకోరా అసలు? ఇదేనా? 1 week అవుతుంది. 1 week వరకు పోలీసులు తలుచుకుంటే ఒక్క రోజులో పట్టుకోవచ్చు. అసలు ఎందుకు ఇంకా పట్టుకోవట్లేరు మరి వాళ్ళని? ఏం న్యాయం చేస్తున్నారు? వీళ్ళింట్లో ఇట్లా అయితే ఊకుంటారా వాళ్ళు? ఇంకెప్పుడు అసలు పట్టుకునేది? వాళ్ళకు శిక్ష ఇస్తారా అసలు వీరు? లేకపోతే ఏమనుకుంటారు వీళ్ళు? వాళ్ళకి శిక్ష పడాలి. ప్రవీణ్ ని చంపేయాలి. అసలు పిల్లలే లేనప్పుడు ఆయననే కదా కన్నది, ఆయననే కదా ఉన్నది వాళ్ళతో ఇన్ని రోజులు. వాళ్ళనే చంపుకుని ఈయన బతికి ఎందుకు? ఇంకా ఎవరి కోసం బతుకుతుండు? ఆ వేస్ట్ వాళ్ళ కోసమా? వాళ్ళ అన్న వాళ్ళు సపోర్ట్ చేసి నువ్వు చంపేరా, మేము నీతో ఉంటాం, మా పిల్లనే తీసుకొచ్చి మేము నీకు పెళ్లి చేస్తాం, మా చిన్న చిన్న పొరగాళ్ళ మీద నువ్వు భూమి ఎక్కిస్తావా, ఫ్లాట్లు ఎక్కిస్తావా అని చెప్తుంటే ఇతను అట్లా చెప్పి మా అత్తమ్మ వాళ్ళని కొడుతున్నాడు అంటే. చిన్న పిల్లలని చూడకుండా కాలు కొట్టుండే. ఆ బాడక బతికెందుకు అసలు? మనిషినా వాడు? వాడికి ఉరి శిక్ష వేయాలి. వాళ్ళ ఫ్యామిలీ మహేశ్వరి అమ్మాయిని మాత్రం ఉరి తీయాలి. ఈ వేసేదాన్ని కూడా అసలు ఒక నిండు 2 పసి ప్రాణాలను తీసుకుంది. ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉందా ఈ వేస్ట్ ఉండదు? మనిషేనా? చంపేయాలి సార్ వాళ్ళని, వీళ్ళందరినీ. వాళ్ళ అమ్మ అసలు ఎట్టి పరిస్థితిలో బయటికి రావద్దు, వాళ్ళు లోపలనే ఉండాలి. వీళ్ళని చంపేయాలి. ప్రవీణ్ కి ఎవరు శిక్ష పడాలి, ఆ అమ్మాయి కూడా లోపలనే ఉండాలి. లైఫ్ లాంగ్ మొత్తం లోపలనే ఉండాలి. అసలు ఇది ఎక్కడి వరకు పోయినా కానీ అసలు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు ఇదే న్యాయం సార్. వాడు చచ్చిపోతేనే మాకు న్యాయం అవుతుంది, లేకపోతే అసలు ఈ కాలంలో అమ్మాయిలకు ఏం ప్రొటెక్షన్ ఉంది సార్? అసలు పైన చర్చలు ఎవరైనా తీసుకుంటున్నారా? వేరే ఇంటికి పోవాలన్న తర్వాత అమ్మాయిలు భయపడారా సార్? అసలు ఏం చేస్తున్నారు? ఈ సొసైటీ ఏం చేస్తుందో మాకు అర్థమైతలేదు సార్. అసలు ఈ తెలంగాణలో 1 కాదు 2 కాదు, రోజుకి 2-3 వింటున్నాం. ఒక్కరికైనా అసలు తీసుకుంటున్నారా? ఆ రేవంత్ సార్కి దండం పెడితే చెప్తున్నా నేను, అసలు శిక్ష తీసుకోవాలి, ఆయన యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ తీసుకోవాలి, ఈయన చంపేయాలి, అంతే సార్. మీద మనం చూసినట్లయితే ఈ ఘటన మరి నమ్మించి మోసం చేయడం, మహానటుడిగా యాక్ట్ చేయడం, అదేవిధంగా డబ్బులు తీసుకోవడం. అంటే తన భార్య స్రవంతి మరి ఎండకనకుండా పగలనకుండా రేయి అనకుండా మరి కష్టపడుతూ హోటల్ నడుపుతూ ఆ వచ్చే డబ్బులు కూడా 5,000 10,000 ఆయన వచ్చేటప్పుడు డబ్బులు తీసుకోవడం. మహేశ్వరి అనే వ్యక్తితోటి అంటే మహేశ్వరి అనే ఆమెతోటి మరి గోవాలో వెళ్ళడం, గోవాలో వెళ్ళిన తర్వాత ఎంజాయ్ చేయడం, ఇదంతా కూడా చేసిన పని. మొత్తం మీద విజువల్కి సంబంధించి మనం ఒకసారిగా చూసినట్లయితే మనకు క్లియర్ గా మనకు కనిపిస్తుంది అందులో స్రవంతికి సంబంధించిన చిత్రపటం అది. అదేవిధంగా కార్తిక్ కౌశిక్ వాళ్ళ యొక్క విగ్రహాలు అంటే వాళ్ళ యొక్క ఫోటోలు కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. సో ఆ చిన్నారులు ఎవరైతే ఉన్నారో మరి పసి మొగ్గలుగా ఉన్నారు, కానీ వాళ్ళ యొక్క జీవితాలు కూడా అడియాసలుగా మారాయి. వారిపై పెట్టుకున్న ఆశలు ఏవైతే ఉన్నాయో ఆశలు కూడా అడియాసలు అయినాయి. సో మరి నిందితుడు మరి ప్రధాన నిందితుడు కర్కశకుడు, మరి అదేవిధంగా తండ్రిగా చెప్పబడుతున్న ఇక్కడ ప్రవీణ్ ఎవరైతే ఉన్నాడో ఆ ప్రవీణ్ మరి ప్రతిసారి పంచాయతీ పెట్టినప్పుడల్లా పంచాయతీలో కాళ్ళ వేళ్ల పడడం,
అదేవిధంగా వాళ్ళకి నచ్చ చెప్పుకోవడం, సో మళ్ళీ అక్కడికి వెళ్ళడం, మళ్ళీ అక్కడ ఎంజాయ్ చేయడం, మళ్ళీ ఈ మధ్యలో కూడా అంటే దాదాపుగా 2 సంవత్సరాలు కూడా 2 సంవత్సరాల నుంచి కూడా పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. అదేంటి మరి పోలీసులు కూడా వారి పక్షం మీదే మాట్లాడడం, అవతల పక్షం వారి యొక్క మాటలు వినడం, సో మేము సర్ది చెప్తామని చెప్పడం కూడా తాత్సారం జరిగింది అంటూ, అంటే ఒక కేసుకు సంబంధించిన తాత్సారం జరిగింది ఒక పాయింట్ తీసుకోవచ్చు. అదేవిధంగా మరి దీనికి సంబంధించి మరొక కట్టుకున్న భార్య ఎవరైతే ఉన్నారో, ప్రేమించి కట్టుకున్న భార్యని ఎవరైతే ఉన్నారో మరి నిలువున మోసం చేయడం, దగా చేయడం కూడా ఇందులో జరిగింది. సో ప్రతిసారి మహానటుడిగా మారిన ప్రవీణ్ మరి వారిని మోసగించే మాటలు, అదేవిధంగా మరి పంచాయతీలలో కూడా వాళ్ళ కాళ్ళ వేళాబడడం, సో మరి దగ్గరలో ఉన్న కురవి అనే టెంపుల్ దగ్గర కూడా వెళ్ళి మహేశ్వరితో పెళ్లి చేసుకోవడం, సో దగ్గరుండి మహేశ్వరి తాలూకా వాళ్ళు వీరిద్దరు కూడా పెళ్లి చేయడం. ఆల్రెడీ స్రవంతి ఉంది కదా, స్రవంతికి మరి అన్యాయం జరిగింది కదా అన్న క్రమంలో కూడా వాళ్ళు చెబుతున్నా కూడా వినకుండా మరి వారు పెళ్లి జరపడం, మరి ఎలా తీసుకోవచ్చు, ఎక్కడ జరిగింది, ఎవరు ఫెయిల్యూర్ ఇది, మరి అంటే చట్టం దగ్గర అంటే పోలీస్ స్టేషన్ లో జరిగిన అన్యాయమా, లేకపోతే పంచాయతీలో జరిగిన అన్యాయమా, లేకపోతే ఒకవేళ మరి మొదటి పెళ్ళానికి అన్యాయం చేశాడా అని పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం కదా మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఇక నిందితుడు ఎవరైతే ఉన్నారో ప్రవీణ్కి ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాల్సిందే అంటూ కూడా వారి బంధువులు ఆవేదనగా వ్యక్తం చేస్తున్నారు. వారందరూ కూడా బాధపడుతున్నారు. సో నిందితుడిని గట్టిగా శిక్షించాలి. నిందితుడు డ్రగ్స్ కూడా తీసుకొని ఆ డ్రగ్స్ తీసుకున్న ఆ క్రమంలో ఆయన మరి అక్కడికి వెళ్ళి భార్యను కొట్టడం, అప్పుడప్పుడు డబ్బులు తీసుకొని ఎంతో కొంత తీసుకొని జమ చేసుకొని మళ్ళీ వెళ్ళడం, అంటే హైదరాబాద్ లోనే మహేశ్వరితో మరొక కాపురం పెట్టడం. సో ఇదంతా కూడా దాదాపుగా 2.5 సంవత్సరాల నుంచి జరుగుతున్న క్రమం. 2.5 సంవత్సరాల నుంచి జరుగుతున్నా కూడా ఇటు తల్లిదండ్రులు చెప్తున్నారు, అటు అత్తమామ చెప్తున్నారు, అన్నదమ్ములు చెప్తున్నారు, చుట్టాలు చెప్తున్నారు, కానీ వాడి మాట వాడిదే. సో ప్రవీణ్ ఎవడి మాట వినడు, తన మాట తను వింటాడు అన్నది కూడా మనకు చూసు ఒక నరరూప రాక్షసుడిగా మనం అనుకోవాలా. అంటే మరి తనకు పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని మరి కడ తీర్చిన కసాయి తండ్రి, మరి కసాయి తండ్రికి పడవలసిన శిక్ష ఏంటి, మరి కసాయి తండ్రి వరకే కాకుండా వారి యొక్క ప్రాణాలను పోయేలాగా కట్టుకున్న 3 ముళ్ళు వేసిన భార్య 2 పిల్లల్ని, బంగారం లాంటి పిల్లల్ని చేతిలో పెట్టింది. మరి వీరిద్దరితో సంతృప్తి పడకుండా కూడా ఇతర సంబంధాలను, అక్రమ సంబంధాలకు మరిగి మరి వారిని కూడా పెళ్లి చేసుకుంటాం అంటూ కూడా మరి సభ్య సమాజం ఎటుపోతోంది. మరి అదేవిధంగా ఇటువంటి అభాగ్యులు ఎవరైతే ఉన్నారో, ఇటువంటి అభాగ్యులు మరి అమ్మాయిలు యొక్క జీవితాలు ఇంకా ఎన్ని పాడు కావాలి. సో దీని మీద మరి మహిళా కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా దృష్టికి తీసుకెళ్లడం, రేవంత్ రెడ్డి గారిని కూడా మరి మాకు న్యాయం చేయండి అని చెప్పడం కూడా ఇక్కడ ఆవేదన భరితంగా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద దీని మీద పూర్తి స్థాయిలో నిందితులను పట్టుకొని, అంటే నిందితులు అంటే ఇక్కడ ప్రవీణ్ ప్లస్ మహేశ్వరి ప్లస్ వారితో పాటు ఇంకో 3 కూడా మొత్తం మీద 5 మంది నిందితులుగా వీళ్ళు చెప్తున్నారు. అయితే వీళ్ళకి సెటిల్మెంట్ చేసిన ఏదైతే డివోర్స్ పేపర్స్ ఉన్నాయో, అలాగే మళ్ళీ సెటిల్మెంట్ చేసిన పంచాయతీ పేపర్లు ఉన్నాయో వాటి మీద కూడా సంతకాలు లేవు. అంటే నిరక్షరాస్యులు అని గమనించి మరి ఒకవేళ చదువుకున్న అధికారులు, చదువుకున్న పంచాయతీ చేసిన వీళ్ళు మోసం చేశారా? మొత్తానికి 3 జీవితాలు అనేవి ఇక్కడ మసిబాసిపోయినాయి, మట్టిలో కలిసినాయి. సో ఒక మగాడు ఒక మృగాడుగా మారి మరి వివాహేతర సంబంధాలకు మరిగి మరి కట్టుకున్న కన్న పిల్లలు, అదేవిధంగా కట్టుకున్న తాళి కట్టిన మరి భార్యకు కూడా పూర్తి స్థాయిలో అన్యాయం చేశాడంటే ఎస్ చేశాడు అంటున్నారు. మరి ఇటువంటి నిందితులకి ఎటువంటి శిక్ష పెడితే సమాజం ఒక గుణపాఠం నేర్చుకుంటుంది, ఇటువంటి ప్రవీణులు ఇంకా ఎంతమంది ఉన్నారు, మరి వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది అన్నది కూడా ప్రభుత్వం నుంచి మనం వేచి చూద్దాం. కెమెరామెన్ రఘుతో 16 చింతల తండా నుంచి. నా కొడుకులు అది ఉంచకున్నా మంచిది, కొండలు బియ్యం తెచ్చి కూడా పెడతా సార్. నేను ఇదంతా ఎందుకు సార్ బాధ, పిల్లలు నా దగ్గరే అలా నా నాయనమ్మ ఇంత అన్నం కూడా నా మనోడు చూసి ఇట్లా కూర్చొని ఎక్కడ నా బిడ్డ ఒక ఇంటికి పోయి ఈ కాలు పెట్టినప్పుడు ఎరే చేసింది సార్.